దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి. పరిశుద్ధుడా పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేము ప్రభువా ఈ ఉదయకాలము నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరుతో మాతో మాట్లాడండి. మా వ్యక్తిగత జీవితాలకు, ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించి అయా మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందమని నీ ఉపదేశాన్ని మేము శ్రద్ధగా ఆలోచించి ఆయా ఉపదేశ ప్రకారం మార్చుకొని నిత్యరాజ్యానికి వారసులై కృప మా అందరికీ నీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. అందరం చాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడేమై ఉన్నాడు అనే అంశాన్ని ధ్యానం చేస్తూ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని, దేవుడు మన పక్షంగా ఉత్తరవాదిగా ఉంటున్నాడని, అలాగే మన పక్షంగా యుద్ధాలు చేసే దేవుడని, మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు, మారు మనసు పొందాలని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, తర్వాత ఏం చేయబోతాడంటే తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు అనంగా దీవెనలు ఇచ్చేవాడు కాదు, దేవుడు అనంగా క్షమించేవాడే కాదు, క్షమిస్తాడు, దీవెనలు ఇస్తాడు, అలాగే తర్వాత తీర్పు కూడా తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి దేవుడని, పక్షపాతం లేకుండా అంటే యూదులని గ్రీకు దేశస్తులని ఎలాగూ భేదం లేదో, సంఘంలో స్త్రీ పురుషులని ఎలాగూ భేదం లేదో, చిన్నలు పెద్దలని కూడా ఎలాగూ భేదము లేదో, అలాగనే విశ్వాసులు కొత్తోడనో పాతోడనో పాస్టర్ గారనో ఇంకా సీనియర్ అనో బిషప్ అనే భేదం కూడా ఆయనకు ఉండదు. పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకున్నాం. గత వారం నేర్చుకుంది అందుచేత తీర్పు తీర్చువాడు కనుక. తర్వాత ఏమి రాసిందమ్మా? మీరు చదువు కింద పరదేశులై ఉన్నంతకాలము భయముతో, తీర్పు పక్షపాతం లేకుండా ఉంది కనుక ఏం చేయాలి? ఉపవాసాలు చేయండి, జాగరణాలు చేయండి, అన్నీ మంచిదే. ముందు భయం ఉండాలి. ఏం మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఏం ఆలోచన వచ్చినా ఏమని తీర్పు ఒకటి ఉంది, తీర్పులోనికి వస్తాయని. అలాగనే గత వారం నేర్చుకున్నది మనుషులు దేహంతో చేసినది ఏదైనా సరే, మంచిదైనా చెడ్డదైనా, ఏ క్రియలైనా తీర్పులోనికి వస్తాయి. అలాగే మాట కూడా మంచిదైనా చెడ్డదైనా తీర్పులోనికి వస్తుందని నేర్చుకున్నాం. అలాగనే ఈ వారం ధ్యానం చేస్తున్న అంశము ఏవేవి తీర్పులోనికి వస్తాయంటే, మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది మన మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మన హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మన ప్రవర్తన బట్టి, దోషాలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకుంటారు. ఈ పరిగణలోనికి తీసుకున్నది ఏది కూడా ఒకటి ఎగ్జంప్షన్ ఉండదు. నీ క్రియలను బట్టి తీరుస్తా అంటే క్రియల్లో ఏమి చేయబడకుండా హృదయంలో ఆలోచనలు సరిగా లేవా, హృదయాన్ని బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఈ అన్ని అంశాల్లో కూడా తీర్పులోకి వస్తాయన్న జాగ్రత్త మనకు ఉండాలి. ఎప్పుడు? భూమి మీద ఉన్నంత కాలమే, పరదేశులుగా ఉన్నంత కాలమే భయముతో మనం గడపాలి. ఎందుకని? తీర్పు వస్తుందని. మాట మాట్లాడినవా తీర్పులోకి వస్తుంది. ప్రవర్తన సరిగా లేదా, చూపులు సరిగా లేవా, తీర్పులోకి వస్తాయి. ఎందుకంటే క్రియలు కాదురా, చూపుతోనే నువ్వు వ్యభిచారం చేసినావు అన్నాడు. కత్తితో పొడవక్కర్లేదురా, ద్రోహి అంటే చాలరా నాన్న వచ్చేస్తావని చెప్పాడు. అలాగనే మాట హృదయంలో పెట్టుకున్నాడు. హృదయంలో పెట్టుకుంటే చాలు, నువ్వు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నావని తెలుసు. పైకి చెప్పినాడు, ఆ లోపడున్నదంతా తెలిసిపోయింది. అలాగనే ఇవన్నీ కూడా, క్రియలన్నీ కూడా మాటను బట్టి కానీ, క్రియను బట్టి కానీ, ప్రవర్తన బట్టి కానీ, ఆలోచన బట్టి కానీ, ఇవన్నీ కూడా తీర్పులోనికి వస్తాన్న భయము మనకి ఉండాలి. ఎగ్జామ్ అంటే భయం లేనివాడు ఫెయిల్ అయిపోతాడు, ఎగ్జామ్ అంటే భయం కలిగిన వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
మన దగ్గర అత్యవసర మార్కులు ఫస్ట్ ర్యాంకులు ఉండవు, ఏమంటారు సెకండ్ క్లాసులు ఉండవు, ఉంటే ఫస్ట్ క్లాసు లేకపోతే ఫెయిల్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 9 చేసి ఒకటి మిస్ అయితే మొత్తం పోయినాడు, అంటే పాసు లేకపోతే లేదు. అక్కడలాగా అత్యవసర మార్కులు వస్తే అటెండరు, ఫస్ట్ మార్క్ వస్తే ఐఏఎస్, ఇలాంటి మటుకు లేవు. కనుక తీర్పు ఎలా ఉంటుందంటే పక్షపాతం లేకుండా ఉంటుంది. అంటే పక్షపాతం లేకుండా అంటే ఇంకొక మాట, మొదటి వారు అనేకులు నేను అప్పుడు అది చేసిన ఇది చేసిన అంటే అప్పుడు చేసింది అంతా కొట్టిపడేసి, ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారు. నువ్వు ఎప్పుడు ఉన్నావా అనేది కాదు, ఇప్పుడున్నావా, ఇప్పుడుంటేనే, లేకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశము, క్రియలను బట్టి పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీస్తాడు. ఎలాంటి క్రియలు ఉన్నాయి? పనికిరాని వాటి గురించి చూస్తే నిర్జీవ క్రియలు, రెండవది దుష్ట క్రియలు, మూడవది హేయ క్రియలు ఉన్నాయి. వీటి గురించి మీరు ఆలోచన చేయమని చేసిండ్రా? ఎందుకు లేదో చెప్తాడే మనకెందుకు అనుకున్నావా? నేను చెప్పింది ఏంటి, మీరు పనికిమాల క్రియలు చేస్తురా, దుష్ట క్రియలు చేస్తురా, హేయ క్రియలు చేస్తురా, మీరు విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయా, నీతి క్రియ, అసలు మీరేంటో మీ గురించి ఆలోచన చేయమని. ఖాళీ లేదు కదా, యూట్యూబ్ బాగా పనిచేస్తుంటే ఎవరికి ఖాళీ ఉండదు కదా. అంతకుమించి ఇంకోటి ఏముంది? తీర్పులోకి వస్తామన్నావు, ఏంది? నీ బైబిల్ ఎంత, నీ యూట్యూబ్ ఎంత? తీర్పులోనికి వస్తాం. నీ ఫంక్షన్లు తిరిగేది ఎంత, నువ్వు చర్చ్ ప్రార్థనలకు వచ్చేది ఎంత? తీర్పులోనికి వస్తాయి. భార్యతో మాట్లాడేది ఎంత, పక్కింటోడితో మాట్లాడేది ఎంత? తీర్పులోనికి వస్తాయి. అన్నీ తీర్పులోనికి వస్తాయి. కనుక ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం, క్రియలను బట్టి దేవుడు తీరుస్తాడు. మొట్టమొదటిది ఏ క్రియలు అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, హెబ్రీ పత్రికలో రాసిన మాట. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? మనకు నిర్జీవ క్రియలు ఉన్నాయా? యాకోబు పత్రికలో ఉంది కదా, క్రియలు లేని విశ్వాసం. అంటే జీవం లేనిదే నిర్జీవ క్రియ. అంటే విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ కూడా నిర్జీవ. మీకు విశ్వాసం ఉండి చేస్తుర్రా? నేను ఏదైనా చేయమంటే చేస్తారు కదా, అది విశ్వాసంతో చేస్తున్నావా, లేకపోతే నా కోసం చేస్తున్నావా? నిర్జీవ క్రియ, దాంట్లో జీవం ఏమి కూడా చేశారా లేదా? క్రియ అంటేనే చేసేదే కదా. మరి నిర్జీవ క్రియ అంటే జీవం లేకుండా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము ఎలాగూ మృతము. క్రియలు లేకపోతే మృతం అయిపోద్ది కదా. నిర్జీవ క్రియలు అంటే విశ్వాసం లేకపోతే చేస్తే అసలు అది లెక్క లేదు. ఏదో ఒకటి చేస్తుంటారు. నీకు ఆదివారం దేవుని సన్నిధికి రావాలి అంటే ఏంటి? ఒక దినం గడుపుట. మొత్తయ్య గారు మీకు అంత చెప్పింది బలవంతంగా ఎందుకని? 1000 దినాలు దీవెనని. శనివారం ఎందుకు చెప్పుకోమన్నావు? అప్పుడు చెప్పుకొని ఇప్పుడు చెప్పుకొని రిపోర్ట్ ఒకలానే వస్తుంది, కానీ 1000 దినాలు దీవెనైతే రాదు కదా. నేను ప్రేమించే 10 మాటలు తిడుతుంటా అందరినీ. ఇంకోటైతే ఎవరిని తిట్టినా నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. హెచ్చరిక చేస్తే నాకు కలిసి వచ్చేది ఏంలా. ఏంటంటే మీరు అదే చెప్పుకోపోయి, సార్ మంచోడు కాబట్టి అన్ని ఒప్పుకుంటుండే ఇక్కడికి వచ్చి, నిన్నే చెప్పుకోపోయావన్నాడు. ఆ వాస్తవం. ఎందుకని? ఈరోజు వస్తే ఒక 3 దినాలు 1000 దినాలు దాదాపు 3 సంవత్సరాలు. అది నా మాట కాదు, బైబిల్ నమ్మితే నా మాట కాదు, బైబిల్ నమ్మాలి మనం. నమ్మితే 1000 దినముల దీవెన వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అంటాం. ఈ రోజున నిర్జీవ క్రియలను క్రైస్తవులు ఏం చేయాలా? లేకపోతే తీర్పులోకి వస్తాయి. బలవంతంగా చేసే అన్నీ కూడా, జీవం లేకుండా చేసే అన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. అసలు రావాల్సినవి ఏంటి? బైబిల్లో రావాల్సినవి ఏంటి? ఏ తీర్పులోకి వస్తాయి? కొన్ని మంచి, కొన్ని చెడు కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలా క్రియలు ఉన్నాయి. అవన్నీ రావాలంటే కూడా మనకు సమయం సరిపోదు, కానీ కొన్ని క్రియలు చెప్తాను. విశ్వాస సంబంధమైన క్రియలు, మంచి క్రియలు ఉన్నాయి. నీతి క్రియలు ఉన్నాయి. అలాగే దుష్ట క్రియలు, హేయ క్రియలు కూడా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి కయీను హేబేలు చూస్తే వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి? హేబేలు ఏం చేశాడు? విశ్వాసముతో అని హెబ్రీ పత్రికలో రాసింది. ఆయన క్రియ ఎలాగుంది? విశ్వాసంతో చేశాడు. ఈయన విశ్వాసం లేకుండా చేశాడా? నిర్లక్ష్యంగా చేశాడా? కయీను నిర్లక్ష్యంగా చేశాడు. ఈ క్రియలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరి క్రియలను దేవుడు పరిగణించాడని మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీరు మందిరానికి వస్తున్నారు, అర్పణ ఇస్తున్నారు. హేబేల్లాగా ఉందా అర్పణ? కయీన్లాగా అర్పణ ఉందా? ఈ క్రియ తీర్పులోనికి వస్తుంది పైకి వెళ్ళినప్పుడు. అమ్మ వీళ్ళేదో రాసుకుంటున్నారయ్యా, వినాయకుడు సందాలాగానో, లేకపోతే ఆడి పేరేంది పెళ్ళి కట్నం లాగానో, మన పేరు పడకపోతే ఎట్లా?
మీరు పెళ్ళిళ్ళలో చూస్తుంటారా, గుప్తదానాలు, పెళ్లి ఖర్చు, బిల్లు కట్టినోడికి, అలాగే బట్టలు ఇచ్చిన వాళ్ళ పేర్లు అడగరు. 500 ఇచ్చినోడు నా పేరు అంటాడు ఆడికొచ్చి. వెనకాల బట్టలు ఇచ్చినోడు ఏమన్నాడు, వాళ్ళకి 1000 అయి ఉంటాయి. భోజనాలు పెట్టిన వాళ్ళు ఏమన్నారు, ఇంకేదో వస్తువులు సామాన్లు కొనిచ్చిన వాళ్ళు వాళ్ళేమీ అడగరు. ఎవరు వస్తారు అడవుడు చేసేవాడు. అప్పుడే లాస్ట్కి తినే ముందు వచ్చి తిన్నాక ఇచ్చే 500, ముందు కూడా తిన్నాక ఇచ్చే 500కి నా పేరు రాయి అంటుంటాడు. అంటే దేవుని యందు విశ్వాసంతో చేసేవాడు దేవుడు నన్ను హెచ్చిస్తాడని చూస్తాడు, కానీ ఇప్పుడు నేను కనబడిపోవాలన్న ఆశ ఉండదు. అలాగే విశ్వాస సంబంధంగా చేసినటువంటి క్రియ హేబెల్ని ఇప్పటి వరకు కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. దేవుడే అతన్ని పేరుని ప్రస్తావించాడు. అలాగ చూస్తే కయ్యను పేరు ప్రస్తావన లేదు, వీడు చేశాడు. దేవుడు అతని అర్పణని తృణీకరించాడు. అలాగే అబ్రహాము విశ్వాస సంబంధంగా నమ్మి ఏం చేశాడు, ఈయన విశ్వాసంతో అర్పించాడు, అబ్రహాం విశ్వాసంతో విడిచిపెట్టాడు. హేబేలు ఏం చేశాడు, విశ్వాసంతో శ్రేష్టమైనవి అర్పించాడు, క్రియల రూపంలో చేశాడు. అబ్రహాము విశ్వాసంతో వదిలిపెట్టి బయలుదేరొచ్చాడు. అందులో క్రియ ఉంది, ఇక్కడ కూడా క్రియ ఉంది. నువ్వు శ్రేష్టమైనవి అర్పించిన, విశ్వాసంతో అర్పించినవి ఏమన్నా ఉన్నాయా? ద బెస్ట్ ఉన్నదంతా ఇద్దాం దేవుడికి, ద బెస్ట్ ఇద్దాం దేవుడు ఇస్తాడని అర్పించినవి ఏమన్నా ఉన్నాయా? విశ్వాస సంబంధమైన క్రియలు అంటే విశ్వాస సంబంధమైన ఏంటి, ఇమీడియట్గా రిజల్ట్ అది కనిపించేది కాదు కదా. విశ్వాస సంబంధమైనవి విడిచిపెట్టానుకో, దేవునికి ఇష్టం లేదండి, వదిలేశాను. దేవుడు వదిలేయమన్నాడు, వదిలేశాను. ఇమీడియట్ రిజల్ట్ అయితే ఏమీ ఉండదు. మరి అబ్రహాం వదిలేశాడుగా. అబ్రహాం మనకందరికి తండ్రిగా మార్చబడ్డాడు కదా, విశ్వాసులందరికీ కూడా. అయినా మరి నీలో విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయంటే నువ్వేమన్నా దేవుడు చెప్పితే వదిలేసినవి ఉన్నాయా? వదిలేసినవి ఏమన్నా ఉన్నాయా? నీ క్రియల తీర్పులోకి వస్తాయి. దేవుడు వదిలేసి రమ్మంటే కూడా వదిలేసి వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగినా ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కొంతమంది వదిలేసినట్టే ఉంటుంది వెనక్కి తిరిగి. అంటే అలాంటి వారి గురించే బైబిల్ గ్రంథంలో నువ్వు బ్రతికున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు సచ్చినోడు అంటే ఏంటి, నువ్వు బతికున్నావు అని అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో వదిలేసి వచ్చావు, వెనక్కి తిరిగి చూసినావు, నువ్వు సచ్చినోడితో సమానం. కనుక ఈ రోజున తీర్పులోనికి వచ్చే క్రియ అంటే విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయి. విశ్వాసంతో హేబేల్ ద బెస్ట్ ఇచ్చాడు. ఆయన క్రియల గురించి ఇప్పటికి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ క్రియను దేవుడు దాన్ని అంగీకరించాడు. విశ్వాసంతో అబ్రహాం ఏం చేశాడు, విడిచిపెట్టి వచ్చాడు. అలాగే విశ్వాసంతో తన ప్రేమించేవాడిని అర్పించడానికి కూడా ఇష్టపడ్డాడు. విశ్వాసంతో ఆయన ఎక్కడికి పిలిచాడో తెలియక బయలుదేరి వెళ్ళిపోయాడు. నమ్మాడు కదా. ఎక్కడంటే ఆయనకు కూడా తెలియదు. రేపొద్దున చర్చికి రండి అందరూ 6 గంటలకంటే, అసలు ఏంటో చెప్పంటారు. ఫస్ట్ నీకేందో చెప్పందే, రాబుద్ది కాదు. ఒక్క 5 నిమిషాలు గంట మీటింగ్కే వచ్చి రమ్మంటే విషయం ఏందో చెప్పాలి కదా. ఆయన మొత్తం సంసారం చదువుకొని నేను చూపించి దేశానికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఆయనకి ఎందుకైనా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. మనం ఎక్కడ, ఆయన ఎక్కడ. కొంతమందికి చిన్న దానికి ఎన్ని ఎంక్వైరీలు చేస్తారండి. దేశాన్ని, బంధువులు, స్వజనాన్ని అందరినీ విడిచిపెట్టి రమ్మంటే కూడా ఒక్క మాట పలకకుండా అందరినీ వదిలేసి వచ్చాడు. అందుకనే అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడిగా ఎంచబడ్డాడని అక్కడ రాసుంటే, కొత్త నిబంధనలు వచ్చే ఆయన నీతి, ఆయన క్రియలు, ఆయన చేసిన పనులు ఉన్నాయే అవి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన చేశాడని నమ్మాడని చెప్పి ఆయనే కూర్చోని నమ్మి బయలుదేరి వచ్చాడు. నమ్మినట్లుగా మళ్ళీ పని కూడా చేశాడు. ఈ క్రియలన్నీ తీర్పులోనికి వస్తాయి. అలాగనే పరిశుద్ధ గ్రంథం చూస్తే నోవహు క్రియలు, ఆయన ఏం చెప్పాడు, దేవుని మాట విన్నాడు. ఈయన సొంతం పాటించదు కదా, మందికి చెప్పాలి. ఇప్పుడు అందరికి కూడా చెప్పాడే లేదా? 120 సంవత్సరాలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళందరూ కూడా విశ్వాస వీరుల లిస్టులో ఉన్నారు. విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఒక విశ్వాసంతో హేబేలేమో ద బెస్ట్ శ్రేష్టమని అర్పించాడు. అబ్రహాము విశ్వాస క్రియలు చేసి తను నమ్మి చూడని ప్రదేశానికి బయలుదేరి దేవుణ్ణి నమ్మి సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు. నోవహు నమ్మాడు, ఏమని, వర్షం వస్తుందని నమ్మి తాను మటుకు తాను లేడు, మొత్తం అందరికీ ఊరంతా కూడా తను నమ్మిన దాన్ని చెప్పాడు. అబ్రహాముకు దేవుడు చెప్పిందని నమ్మిందని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, తాను నమ్మితే సరిపోయింది. వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. ఇక్కడ
ఈయన నమ్మడం కాదు, ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాడు కదా. అలాగ మన క్రియలు, ఒకటి అర్పించే దాంట్లో విశ్వాస సంబంధమైన క్రియలు కనపడతాయి, ఇచ్చే దాంట్లో. రెండవ దాంట్లో విడిచిపెట్టే దాంట్లో విశ్వాస సంబంధమైన క్రియలు కనిపిస్తాయి. మూడవ దాంట్లో దేవుడు చెప్పమన్నది ప్రకటించే దాంట్లో కూడా నీ విశ్వాస సంబంధమైన క్రియలు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పాడు, అన్ని జనులకు ఎదుట నువ్వు నాకు సాక్షిగా, నాకు ఒక సాధనంగా ఉంటామన్నందుకు సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద ఉన్నది. మీరు బలవంతంగా చెప్పమంటేనో ఫండ్ ఇస్తానంటేనో జీతం ఇస్తానంటో నేను చెప్తానులే. సువార్త ప్రకటించడం నాకు అతిశయమేమీ కూడా లేదు. సువార్త కొరకు నాకు కలిగిన సమస్తాన్ని వేయపరచుకున్నాను. ఎందుకు చెప్పాడంటే ఫస్ట్లోనే దేవుడు చెప్పాడు ఇవన్నీ. ఏం చెప్పాడు? నీవు అన్ని జనులు ఎదుటకి నువ్వు అందరికీ కూడా నాకు నామాన్ని భరించడానికి, సాక్ష్యం చెప్పడానికి, స్వార్థ చెప్పడం నేను ఎంచుకున్న సాధనమని చెప్పాడు కనుక ఈయన ప్రకటించడానికి కానీ, ఖర్చు పెట్టడానికి కానీ, అందరూ పోతే ఆసియా అంతా పెట్టేసామంటే నేనే చేశానే, బాగా కష్టపడలే, అది నేను చేసిన గొప్ప భాగ్యంగా అనుకుంటున్నా అన్నాడు తప్ప ఇంకేమనుకోవాలి. వీళ్ళందరూ కూడా వీరు నమ్మిన దాన్ని బట్టి విశ్వాస సంబంధమైన క్రియలు వీళ్ళు చేశారు. ఆసియా అంతటా సంఘాలు స్థాపించాడు కదా అని దేవుడు ఆసియా చెప్పమంటే ఈయనే నన్ను ఎత్తుపో, నన్ను అన్నాడా? ఈయనే ప్రయాణాలు చేసుకుంటూ, ఇరుకులు ఇబ్బందులు పడుతూ, ఖర్చు పెట్టుకుంటూ, తిరుగుతూ చేస్తా ఉన్నాడు. కనుక ఈ రోజున తీర్పులోనికి వచ్చేదేంటి? అలాంటి క్రియలు చేసిన ఆయన ఏమన్నాడు? నా కొరకు నీతి కిరీటం. అంటే ఆయన క్రియల మీద, ఆయన చేసిన దాని మీద ఆయనకి అంత నమ్మకం ఉంది కదా. హేబేలు చూస్తే శ్రేష్టమైన అర్పించగానే వెంటనే రుజువుగా పరలోకం నుంచి అగ్ని వచ్చి అతని బలిని, అతని అర్పణని దేవుడు అంగీకరించాడు. నోవహు చెప్తే పిచ్చోడు అనుకున్నారు, కానీ అందరు పిచ్చోళ్ళు అనుకున్నారే. అందరూ వీడేదో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఎక్కడో వర్షం అంట, ఎవరో దేవుడు అంట, పుడుతుందంట, వరదలు వస్తాయంట, అన్నీ చెప్తే ఎవరన్నా వాళ్ళ ముందే ఈయన లోపలికి వెళ్ళడం, దేవుడే దానికి తాళం వేయటం, వాళ్ళ ముందే నీళ్లు రావటం, ఈ పడవ తేలడం అంతా కూడా జరిగింది. మనకి విషయంలో కూడా దేవుడు తీర్పులోకి తెచ్చేది ఏంటంటే, మొట్టమొదటిది ఇచ్చే దాంట్లో దేవుడు తీర్పు తీస్తాడు. నిన్ను నీతి విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయా లేదా చూస్తాడు. రెండవది విడిచిపెట్టే దాంట్లో విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయా లేదో చూస్తాడు. నువ్వు బయలుదేరిరా అంటే ఆయన బయలుదేరి వచ్చాడు. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను కదా, కాస్త ఆలస్యమైనా లేట్ అయినా నేను వచ్చినందుకే దేవుడు నన్ను దీవిస్తాడు. ఇంకోటి ఏం మంచిది, ఎందుకని ఫస్ట్లో కొంచెం లేట్ చేసినాం, 3 years అయినా సరే ఏమైతే అయిందిలే, దేవుడు చెప్పినాడు కదా అని చెప్పి బయలుదేరి వచ్చినందుకే ఈ మాత్రం దేవుడు ఉంచాడు. ఎందుకని? నమ్మి విడిచిపెట్టి వస్తే. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అని ఎప్పుడు చెప్పారు? మీరు బాగా డబ్బులు ఇవ్వాలిరా బోధ వినేటప్పుడు, అన్నిట్లో మంచి భాగం ఇవ్వాలని చెప్తూ నువ్వు ఇస్తేంది ఇపోతేంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. అంటే ఏంటి? మీరు ఇస్తే ఇవ్వకపోయినా పిలిచిన వాడు, నువ్వు ఇస్తే ఏంది, రాజు అయితే ఏంది, ఏమైతే ఏంది, నువ్వు ఇవ్వకపోయినా అక్కడ కాలువ దగ్గర రొట్టె మాంసం మటుకు గ్యారెంటీగా ఇస్తాడు. దేవుడు తప్పకుండా ఇస్తాడని ఆ లేఖనంలో దేవుడు మనకు చూపించాడు. కనుక ఈ రోజున తీర్పులోకి వచ్చేది నెంబర్ 1 విశ్వాస సంబంధమైన క్రియలు ఇవ్వడం ద్వారా ఆయన క్రియలు దేవుడు అంగీకరించి శ్రేష్టమైనవి ఇచ్చామని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. రెండోది విడిచిపెట్టడం ద్వారా ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు, నీతిగా ఎంచబడింది. మూడవదిగా నోవహు తనకు దేవుడు చెప్పిన దాన్ని తనతోనే కాదు ఊరోళ్ళందరికీ కూడా ప్రకటించాడు. కనుక ఆయన విశ్వాస సంబంధమైన వీరుల లిస్టులోకి ఆయన వచ్చేసాడు. దావీదు చూస్తే దావీదు హృదయానుసారి మంచి అట్లా ఇప్పుడు క్రియలు ఉన్నాయండి ఆయన దగ్గర. ఎలాంటి క్రియలు? నాతాను వచ్చి చెప్తే ఏమన్నాడు? సర్లే నువ్వు అని పంపించాడా? కొంతమంది సర్లే నువ్వు అని పంపించి లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర ఏడుతూ ఉంటారు. అది సరైన భక్తి కాదు, హృదయానుసారులు గారు వాళ్ళు. అవునా కదా? చాలామంది తను పంపించిన ప్రవక్త దగ్గర మారు మాట్లాడకుండా నువ్వు లోపలికి వెళ్ళి ఎంత తలుపులు వేసుకుని ప్రార్థన చేసినా అది పనికిరాని ముచ్చట. ఎందుకని? బైబిల్లో ఈ ప్రస్తావన ఎందుకు రాశారు? ఆ మనుషుడు నువ్వే అంటే నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తర్వాత లోపల దగ్గర పోయి ప్రార్థన చేసి, ఈ మధ్యలో చాలామంది చేసేది ఏంటి? ఇక్కడ ఒప్పుకునేది ఏమి? ఇక్కడ లోపల ఎంత ప్రార్థన చేసినా మనం పనికిరాని వాళ్ళమే. అంటే ఇవన్నీ బైబిల్ ఎందుకు రాశారు? అలాగనే చేస్తేనే ఆయన హృదయానుసారాడు. అతనితో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ తరంలో నీ వంశంలో ఒకడు ఉండక మానడు. ఆ వాగ్దానం పొందుకోవడానికి ఆయనలో మంచి ఎందుకు పొరపాటు చేయలేదా? చేసినాడుగా. చెప్పంగానే
చెప్పంగానే ఎవరి దగ్గర చెప్పాడు, అవును నేనే అని చెప్పుకున్నాడు, నామోషి ఫీల్ కాల, వెంటనే వెళ్ళిపోయి దాంతో సరిపెట్టుకోవాలి, మళ్ళీ దేవుని దగ్గర పెట్టుకొని ప్రార్థన పశ్చాత్తాపడి చేశాడు. కనుక విశ్వాస సంబంధమైన క్రియలు అంటే మొట్టమొదటిది ఏంటి, ద బెస్ట్ దేవునికి ఇవ్వడం. రెండవది ఏంటి, దేవుడు వదిలిపెట్టమన్నదాన్ని వదిలిపెట్టడం. మూడవది ఏంటి, దేవుడు చెప్పమన్నదాన్ని చెప్పడం, తాను నమ్మి మిగతా వాళ్ళకి చెప్పది. నాలుగవది ఏంటి, ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు, ఒప్పుకొని దాన్ని వదిలేసేయాలి. ఐదవ మాట చూస్తే, తన ఇంటికి ఒంటికి ఏమీ సంబంధం లేనిది యెరూషలేము మందిరాన్ని కొరకు నెహెమ్యా చేసింది. అతనేదో నేను ప్రేమ ఉంది నాకు మందిరం మీద అని చెప్పి ఒకటే ప్రార్థనలు చేస్తలే, వాట్సాప్ స్టేటస్లు కానీ ఇట్టిగా ఇవాళ రేపు చేసేది అన్నీ ఏంటి, ఫార్వర్డ్లే. ఇలాంటి వాటితో ఏమీ చేయలే. ఆయన చేసేది ఏంటంటే, అక్కడి నుంచి బయలుదేరి మరలా యెరూషలేము గోడ కట్టడానికి తన వంతు తాను చేసి అనేక మందిని ప్రేరేపించి, పైన రాజుల దగ్గర నుంచి కింద వరకు అందరినీ ప్రేమించి తన వంతు తాను చేసి మాటికి ఒకసారి ప్రార్థన చేస్తాడు, మేలుకై నన్ను. అలాంటి క్రియలు ఏమన్నా ఉన్నాయి? నెంబర్ 1 విశ్వాస సంబంధమైన క్రియలు. నెంబర్ 1 ద బెస్ట్. ఫస్ట్ ఇచ్చేది చెప్తున్నామంటే ఫస్ట్ అదే ఉందిగా మరి బైబిల్లో, ఫస్ట్ అదే ఉంది. రెండోది ఆర్డర్లోనే చెప్తున్నాను నేను. రెండోది ఏంటి, దేవుడు విశ్వాసంగా దేవుడు చెప్పాడు ద బెస్ట్. దేవుడికి అసహ్యమైంది దేవుడు వదిలేయమన్నది, నీకు ఎంత మంచిదని పైన నీకు నచ్చినా దేవుడు వదిలేయమంటే దాన్ని వదిలేసేయాలి. మూడవది, దేవుడు చెప్పమన్నది ఎంత కష్టమైనా చెప్పాలి. నాలుగోది, ప్రవక్తను పంపించి గద్దిస్తే ఒప్పుకోవాలి దాన్ని. ఇక్కడ ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడు, లోపల దేవుని దగ్గర పశ్చాత్తాపం. నాలుగోది, మందిరానికి సంబంధించిన యెరూషలేము పట్టణానికి సంబంధించి తాను చేసిన పని సంపూర్తిగా చేసుకొని కష్టపడి తన వంతు చేసి తను అనేక మంది దగ్గర ఫండ్ రైజ్ చేశాడు. ఫండ్ రైజింగ్ తప్పంటారు చాలామంది. ఏమండి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర రాసుకొచ్చాడు, ఉన్న రాజు దగ్గర కొంచెం తాకీదులు రాసి మధ్యలో వాళ్ళు మొదలు ఇస్తారు, బంగారం ఇస్తారు, అవన్నీ మనుషులను ఇస్తారు. ఏంటి అందుకనే నేను నా మనసాక్షి గద్దించినంతసేపు ఎవరి కోసం అడుగుతున్నావు, దేనికోసం అడుగుతున్నావు? ఒరిస్సానికి డబ్బులు ఇవ్వమంటానికి నేనెందుకు మొహమాటపడాలా? ఒరిస్సానికి డబ్బులు ఇవ్వమంటానికి నేనెందుకు నార్త్ ఇండియా సేవకులకు డబ్బులు ఇవ్వమంటానికి నేనెందుకు మొహమాటపడాలి? మందిరం నిర్మాణం కొరకు వేరే దగ్గర మన మందిరం కడుతున్న డబ్బులు ఇవ్వమంటానికి నేనెందుకు కష్టపడాలి? నెహెమ్యా ఉద్యోగం మానేసుకొని సెలవు పెట్టుకొని ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మిగతా వాళ్ళని కూడా తల కాస్త ఏమన్నాడు. కనుక ఇందులో భయపడేది కానీ మొహమాటపడేది కానీ ఏమీ లేదు. ఎందుకని, ప్రార్థనలో పనికొచ్చే దేవునికి ప్రార్థన చేసినాడు, మేలుకై నన్ను ఈ విషయమై జ్ఞాపకం చేసుకొని మన ధైర్యాన్ని ఇచ్చేది యెరూషలేము మందిరానికి కానీ పట్టణానికి కానీ చేసేది ఏదైనా సరే మనకి ధైర్యాన్ని కలిగిస్తుంది. అందుకని పరిశుద్ధ పట్టణం గురించి, యెరూషలేమా నేను ప్రేమించువారు వర్ధిల్లడం ఎట్లా అండి? వర్ధిల్లాలంటే మందిరాన్ని ప్రేమించేవాడు ఐ లవ్ యూ అంటాడేంటి? ఏదోటి కడుపు మారుతుంటే ఐ లవ్ యూ ఏంది? ఏదోటి చేయాలా, చేస్తేనే క్రియలు, లేకపోతే క్రియలు ఉన్నాయని కొరుకు తింటాం ఏంటి? ఇది ప్రేమించడం అంటే కొరుకు తింటావా? ఒకడు ఉన్నగా వాడు కొట్టి చంపుతాడంటే ఒకడు. ఎట్లాంటి ప్రేమ కాదు. ప్రేమ అంటే నీ ప్రేమ ఎదుటి వాళ్ళు, దేవుని ప్రేమ మనల్ని ఆయనకు దగ్గర చేసింది. దేవుని ప్రేమ మనల్ని స్వభావాన్ని మార్చి ఆయన స్వభావంలోకి మనల్ని తీసుకొస్తుంది. ప్రేమ అంటే మనలో పరివర్తన తీసుకురావాలి, అది నిజమైన ప్రేమ. కనుక ఈ రోజున మన క్రియలను బట్టి తీర్పు అంటే మీరు చేసినటువంటి అర్పణ అనేది దేవుని దగ్గరికి తీర్పులోనికి వస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మనం బైబిల్ ప్రకారం చాలా చదువుకో. ఇతను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? ద బెస్ట్ ఇచ్చాడు కనుక దేవుడు దాన్ని, క్రియలు ఉన్నాయా లేదా? ఉత్తి ప్రార్థనేనా? క్రియలు ఉన్నాయి కదా. రెండవది, అబ్రహాం విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టబట్టే క్రియలు ఉన్నాయి కాబట్టి అతను, అబ్రహాము తండ్రి అయితే మీకు అబ్రహాం చేసిన క్రియలు మీరు కూడా, నీవు విడిచిపెట్టకపోతే ఆయన క్రియలు నీ దగ్గర లేవు. ఎందుకు దీన్ని పట్టుకుంటావు? విడిచిపెట్టాల్సిన దాన్ని వదిలేసేయాలి. మూడవదిగా, ప్రకటించమన్నది ఏం చెప్పాడు? మనందరికీ ఉంది కదా, సువార్త ప్రకటించాల్సిన భారం మనందరి మీద ఉంది. యేసు ప్రభు త్వరలో రానే ఉన్నాడని, మిక్కిలి అనుకూల సమయం మారు మనసు పొందమని, క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించాల్సిన అవసరం మనకుందా లేదా? మరి మొహమాట పడితే ఎట్లా? అప్పుడు ఆయన ప్రకటిస్తూ ఉంటే జనాలు తిట్టుకున్నారా లేదా? పిచ్చోడు అన్నారా లేదా? ఇప్పుడు కూడా అంటారు కదా, రాకడ గురించిన వాగ్దానం ఏమైందయ్యా, ఇంకా వస్తాడు అంటున్నావు, ఏమైంది అంటనే ఉంటారండి. నోవహు కూడా అలాగ అన్నప్పటికీ అతన్ని అంతమంది అన్నా అతను చెప్పకుండా ఉన్నందుకు
మొత్తం భూమి మీదకి ఒకే ఒక ఫ్యామిలీ, నోవా ఫ్యామిలీ దగ్గర ఇంకో ఫ్యామిలీ లేకుండా చేశాడు. నిన్నంతగా హెచ్చిస్తాడు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటని ప్రకటిస్తే నిన్నంతగా దేవుడు హెచ్చిస్తాడు. మూడవదిగా చూస్తే క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు ఏంటంటే నువ్వు దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీస్తా అంటే, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే తన ప్రవక్తల్ని, పరిశుద్ధ గ్రంథంలో ఆయన పెట్టిన ఎలిగేషన్ ఏంది, వేకునే ప్రవక్తలు నీ దగ్గర పంపిస్తే నువ్వేం చేసినావు అబ్బా అని అడిగినా లేదా? పంపించేది ఎందుకు? నిన్ను టార్గెట్ చేయడానికి పంపించట్లా, నిన్ను మార్చడానికి. నిన్ను ఎవరికి టార్గెట్? నువ్వు నేను అందరం కూడా ఆయన స్వరూపంలోనే ఉన్నాం. మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కనుక వేకువనే పంపిస్తాడు. ప్రవక్తలను పంపించేది ఎందుకంటే హెచ్చరిక చేయడానికి. హెచ్చరిక చేసింది ప్రవక్త దగ్గర ఒప్పుకోవాలి. నీ పాపాన్ని క్షమించే అధికారం కలిగిన దేవుని దగ్గర కూడా ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన వంశాన్ని దీవిస్తాడు. ఇక్కడ దావీదుని ఏం చేశాడు? అతని వంశాన్ని దీవించాడు. చివరిగా నెహెమ్యా గురించి వస్తే అతను యెరూషలేమును ప్రేమించాడు. అది దేవుని పట్టణాన్ని ప్రేమించాడు, మందిరాన్ని ప్రేమించాడు. తన ఉద్యోగానికి సెలవు పెట్టుకున్నాడు, తన దగ్గర ఉన్నదాన్ని ఖర్చు పెట్టాడు. కొంతమంది దగ్గర వెళ్ళి అడుక్కోవడానికి సిగ్గుపడలా, అధికారులను కలవడానికి సిగ్గుపడలా. ఇవన్నీ చేసి లాస్ట్కి ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన? మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. కనుక మన క్రియలు, వాళ్ళు చేసిన క్రియలు ఉన్నాయా? ఉటి జ్ఞాపకం చేసుకుంటాడా? ఆ క్రియలన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. అలాగనే క్రియలు ఉన్నాయే, దేవునికి మంచి విశ్వాసం కాకుండా అవిశ్వాసంతో వాళ్ళు అనేక మంది కూడా అవిశ్వాసంతో చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ప్రవేశించలేదట. దుష్టక్రియలు చేసిన వారు ప్రవేశించలేదు. క్రియలు చేసిన వారు అరణ్యంలో రాలిపోయారు. మంచి అయినా చెడు అయినా కూడా అన్నీ కూడా తీర్పులోనికి వస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. రెండవ మాటగా చూస్తే తీర్పులోనికి వచ్చేది, నీ మాటను బట్టి దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. నీ మాటను బట్టి దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీస్తాడు. బైబిల్ గ్రంథంలో మాట గురించి ఏం రాయబడింది? నీ మాట అవునంటే కాదంటే, నా ఉద్దేశం అది కాదు అన్నది కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే వీటికి మించినది నుంచి పుట్టినది. మరి మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. అసలు మనం ఎవరితో మాట్లాడాలి? డానియల్ సార్, ఎవరితో మాట్లాడాలి? నేను మీతో మాట్లాడచ్చా? ఎందుకు మాట్లాడాలి? అసలు మనం ఎవరితో మాట్లాడాలి? నీకు మాటనిచ్చిన దేవునితో మాట్లాడు ఫస్ట్ కదా. దేవునితో మాట్లాడలేని నోరెందుకు? చెత్త కుప్ప. దేనికి? నీకు మాటనిచ్చిన మాట లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పెరాలసిస్ వచ్చి వంకర పోయినోడు ఎంతమంది ఉన్నారండి? ఏదో కొండనాలిక లేకపోయి మాటలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇంకోటి గ్రహణం మరి వచ్చి సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మాట ఇచ్చింది దేవునితో మాట్లాడడానికి, మాట ఇచ్చింది దేవుని గురించి మాట్లాడడానికి. అవి రెండు చేయలేకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఆలోచన చేయాలి. నీ మాటను బట్టి తీర్పులోకి వస్తాయి 24 గంటలు. సరే, నిన్నటి గురించి ఆలోచించు. పాతే మనకు గుర్తుండవు కదా, ఎందుకంటే చాలా వింటుంటాం, చాలా చూస్తుంటాం కదా. నిన్నట్లో దేవునితో మాట్లాడింది ఎంత, దేవుని గురించి మాట్లాడింది ఎంత. పోని భక్తి లేదు మనకి, దేవుడు అనేవాడు పక్కన పడేసి. తర్వాత నిన్ను జత చేసిన నీ భార్య ఉంది కదా, నీ భార్యతో ఎంతసేపు మాట్లాడినావు? నీ ఫ్రెండ్స్తో ఎంత మాట్లాడినావు? ఫ్రెండ్స్తో నిన్ను హత్తుకొని ఉండమని చెప్పినాడా? వెళ్ళి ఆడి దగ్గర పోయి మమ్మీ రోజు చెప్తుంది మాటలు మంచిగా మార్చుకోరండి. ట్రై చేస్తున్నా నేను కూడా. పత్యంలో ఇదో పెద్ద పత్యం, డాక్టర్ పత్యం కంటే ఇదే పెద్ద పత్యం అయింది నాకు. ఆలోచన చేయండి. నిన్ను జత చేసింది దేవుడు ఎవరు? మరణము మనల్ని అంటే నువ్వు ఎక్కువ ఎవరితో ఉండాలి? ఎవరితో మాట్లాడాలి? అరే మా దేవుడు అయిపోయింది, ఇది రెండోది. తర్వాత దేవునితో మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు. తర్వాత ఎట్లా? నీ ఫ్యామిలీతో ఎంతసేపు అబ్బా నువ్వు రోడ్డు మీద ఎందుకు పడుతున్నావు? స్పెండ్ చేయండి. చాలామంది క్రీస్తు నెరగని అన్యజనులు చక్కగా ఫ్యామిలీ వాల్యూస్ కలిగి ఉండి, ఆఫీస్ అనగానే ఆఫీస్, ఇల్లు అంటే ఇల్లు, చక్కగా భార్య పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయటం,
ఇలాంటిది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కొంపలో లేవు. అది చాలా బాధాకరం. దీవెనలలో నీ భోజనపు బల్ల చుట్టూ, అక్కడ మన దగ్గర అందరు లేరనుకోండి, మనకు దీవెన లేనట్టు. మనము మన పిల్లలు ఒక బల్ల మీద భోజనం లేదా ఒక దగ్గర కలిసి బల్ల అంటే బల్ల కింద ఏడొకడ కలిసి కూర్చోవడం లేకపోతే దీవెన లేనట్లు. ఇక్కడ నీ మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడంటే దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు అనేది ప్రార్థన కదా. ఆ ప్రార్థన ఎంత ఉందనేది తీర్పులోనికి వస్తుంది. దేవుని గురించి ఎంత చెప్తున్నావన్న తీర్పులోకి వస్తుంది. అలాగనే నీకు శరీరములో భూమి మీద కుటుంబంగా ఏర్పరిచిన దేవుడు జతపరిచిన, ఎవరు జతపరిచారు? నీ స్నేహితుని దేవుడు నీకు జతపరచడానికి రాయలే. మంచి స్నేహితులు ఉండటం మంచిదే. దేవుడే జతపరిచిన భార్యతో ఎంతసేపు? మన రోడ్లు వెంబడి మన ఫ్రెండ్స్, ఆఫీసు కొలీగు, రాజకీయ నాయకులు ఎంతసేపు? ఇవన్నీ కూడా తీర్పులోని ఖచ్చితంగా వస్తాయి. సరే, ఎక్కడ మాట్లాడినా సరే మాట ఎలా ఉండాలా? ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. ప్రతి మాట ద్వారా ఏమనుందంటే బైబిల్లో క్షేమాభివృద్ధి కలగాలి. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారండి. ఏమని ఇస్తారు? ఒరే నువ్వు ఇంకొంచెం కొట్టేసి నాకు కొంచెం ఇయ్యి అని చెప్తారు. ఎప్పుడన్నా చెప్తారా? వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఎవరికి సూసైడ్ చేసుకున్న వాళ్ళు దొరికితే వాడికి కౌన్సిలింగ్ ఇస్తారు. దొంగోడు దొరికితే వాడికి కౌన్సిలింగ్ ఇస్తారు. మానసిక ఒత్తిడి నుండి మర్డర్లు చేసి ఉంటే వాడికి ఒక రకంగా కౌన్సిల్. ఏమని ఇస్తారు? అందులోంచి బయటపడేలాగా. అంటే వారు చెప్పే మాటలన్నీ కూడా వాడిలో మార్పు రావాలి, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మారాలన్నది క్రీస్తును ఎరగని వాళ్ళు చేసే ప్రయత్నం ఉంటే, జీవమరణాలు నాలుక వశం అని తెలిసి నీవు నీ మాటను ఎలా ఉపయోగిస్తున్నావు? ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి. జీవమరణములు నాలుక వశం. నువ్వు మాట్లాడితే ఉప్పేసినట్లుగా ఉండాలి. నువ్వు మాట్లాడితే క్షేమాభివృద్ధి కలిగించేలా ఉండాలి. నువ్వు మాట్లాడితే కృపాసహితంగా ఉండాలి. ఆ మాట ఎలా ఉంటుంది? కత్తిపోటులా ఉంటుందా? ఆ మాట కుటిలమైన మాటలు ఉన్నాయా? ఆ మాటల కింద సర్ప విషం ఉన్నదా? ఆ మాటల్లో ఒకరు హత్తుకుంటున్నారా, ఒకరు విడిపోతున్నారా? ఆ మాటతో దేవుని దగ్గరికి వచ్చి ఒకడు పశ్చాత్తాపడుతున్నాడా? ఆ మాట నిర్లక్ష్యాన్ని కలిగించి వాడు ఏమి లేని భక్తిని లైట్ చేస్తుందా? ఇవన్నీ కూడా ఎట్లున్నాయి? జీవమరణాలు నాలుక వశం నీకు ఉన్నాయి. నీ మాట ద్వారా ఎదుటి వాళ్ళ లైఫ్లో కూడా ఎఫెక్ట్గా పడుతుంది. చాలా మటుకు ఉన్నాయి. కనుక ఈ రోజున తీర్పు తీర్చేది అంటే ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక సహోదరుని చూసి వ్యర్థుడా అంటే తీర్పులోనికి వస్తామన్నాడు కదా, వాడిని ఎందుకు అంతగా మాట అనాల్సింది? తీర్పు తీర్చొద్దు అన్నాడు కదా దేవుడు. గద్దించమన్నాడు, శిక్షించమన్నాడు, కానీ తీర్పు తీర్చొద్దు అన్నాడు. తేడా మనకు తెలుసుకోవాలి. గద్దించమన్నాడు, శిక్షించమన్నాడు. అందరూ భయపడినట్లు సంఘం ఎదుట వాడిని అందరి ముందు తిట్టమన్నాడు. ఎప్పుడు 1-2 సార్లు బయట చెప్పిన తర్వాత వినకపోతే ఇక్కడ చెప్పడానికి నామోషి పడకూడదు. 2-3 సార్లు బయట అయితే 3ఓసారి చర్చలు అందరి ముందు కూడా తిట్టమని బైబిల్లోనే చెప్పారు. ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని నీ మాటను అని అంతమందిలో తిట్టమన్నప్పుడు తిట్టకపోతే అది కూడా తీర్పులోనికి వస్తుంది కదా. బైబిల్ గ్రంథంలో ఉంది, నీ సహోదరుడు ఏదైనా తప్పిదంలో అనుకుంటే వెళ్ళి గద్దించమన్నాడు. గద్దించకపోతే ఏమవుద్ది? వస్తుంది కదా. గద్దించి ఎడతా కాలుతుంది అంత బాధ. గద్దించమంటే నోటితో చెప్పాలి. పోయి నోటితో చేయాల్సిన పనులు నోటితో చెప్పాలి. ప్రోత్సహించే మాట ఉంటే ప్రోత్సహించాలి, గద్దించే మాట ఉంటే గద్దించాలి, సరి చేసేది ఉంటే ఇవన్నీ నోటితోనే చేస్తాం. కనుక ఇవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. కనుక దేవుడు ఎలా తీర్పు తీస్తాడు? డానియల్ సార్ కొంచెం బెతక కాబట్టి ఈయన కొంచెం వదిలేద్దాం, ఈ కొంచెం మాటలు ఎక్కువ రఫ్ అండ్ టఫ్ కాబట్టి ఈయనకు పట్టించుకుందాం అనుకోడు. పక్షపాతం లేకుండా నీ మెత్త, నా రఫ్, నీ సులకన, నీ ప్రేమ ఇవన్నీ కాదు. పక్షపాతం లేకుండా అందరికీ కూడా దేవుడు ఒకే రకంగా తీర్పు తీరుస్తాడు. కోపం రావాల్సింది క్రైస్తవుడికి ఎక్కడంటే మందిరంలోనే రావాలి. యేసు ప్రభు పద్ధతి అది. ఆయన కొరడా పట్టుకుంది ఎక్కడ? మందిరంలోనే. మిగతా చోటల్లా తిండిపోతాడన్న, దయ్యం పట్టినోడన్న పరిశుద్ధాత్మ చేత ఆయన భూమి మీద గర్భము దాల్చబడి పరిశుద్ధాత్మ చేతని పుట్టి ఆత్మవశుడై ఉండి ఆయన చేస్తున్న ప్రతి పనిని, అద్భుతాలు, సూచకులు అన్నీ చూసి కూడా ఏమన్నా అంటే ఈ దయ్యం పట్టినోడు అన్నారండి. ఎంతలా మాట అంటాడా? అంతమందికి
5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన ఏమైనా 5 కంపలు తినేసాడా? మరి తిండిపోతాడని ఎట్లాంటివి నువ్వు? ఇంతమందికి పెట్టినాడనే ధర్మాత్ముడు అనొచ్చుగా. నువ్వు తిండిపోతాడు ఎట్లాంటివి? ఇంతమందికి అన్నం పెడుతుండు. నువ్వు నమ్మిన పరిచయలు పెట్టారా? ప్రధాన యాజకులు పెట్టారా? నువ్వు చూసిన వాళ్ళు ఎవడు పెట్టాడా 5,000 మందికి అన్నం? ఎవరు పెట్టలేదే. పెట్టిన ఆయన ఈయన, తిండిపోతనేది ఆయన్ని. నన్ను కూడా అన్నారులే చాలామంది, ఎక్కువ తినేస్తున్నానని. వాళ్ళ ఇళ్ళకి పిలిచి నాకు పెట్టి నన్ను అంటారా అనని. ఎవరి క్రియలు నేను చర్చిలో అందరికీ చెప్తాను ప్రతిసారి, నా క్రియలు నా వెంట రావాలని నేను కోరుకుంటున్నాబ్బా. నువ్వేంది నా గురించి అనుకునేది? అనుకుంటే అనుకో, అనుకోకపోతే అనుకో. నీకు కూడా ధైర్యం ఉండాలా. నీ ఎడలు నేనేం చేసిన, నీ ఎడలు నేను చేసిన, నీకేం చేసినా, నువ్వు నాకేం చేసినావు, మంచి ధైర్యంగా దేవుని అసలు నా క్రియలు నా వెంట రావాలని ప్రార్థన చేయి. చెయ్యలేకపోతే మార్చుకో. చెయ్యలేకపోతే మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలా. నువ్వు ఎందుకు అడ్డగోలు పనులు చేస్తున్నావు? నీ మాట ఎట్లా ఉంది? నువ్వు వెనక్కి వెళ్ళి మాట్లాడినా, ముందు మాట్లాడినా, క్షేమాభివృద్ధి కలగాలని మాట్లాడినావా, ఒకటి దూరం అవ్వాలని మాట్లాడావా? సహోదరులు ఎదుట ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడుతున్నావు అనుకోండి, ప్రతి మాట తీర్పులోనికి వస్తుందబ్బా. నా గురించి మాట్లాడి మీకు తెలవకపోవచ్చు, మీ గురించి మాట్లాడి నాకు తెలియకపోవచ్చు. ఎవడి గురించి మాట్లాడినా అవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. మనమందరం కూడా ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. చేసిన మంచివైనా చెడ్డైనా, ఏ మాట అయినా క్రియ అయినా అన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. కనుక క్రైస్తవులారా, మనమందరం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు రాయబడిన మాట, మనము యాత్రికులుగా ఉన్నాం కనుక భయముతో దినములను గడపాలి. మన పరదేశులంగా ఉన్నాం కనుక భయముతో గడపాలి. ఎందుకంటే నీ మాట తీర్పులోనికి వస్తుంది, నీ క్రియలు తీర్పులోనికి వస్తాయి. ఎలాగ నీతి క్రియల గురించి మనం నేర్చుకున్నాంగా. విశ్వాస సంబంధమైన క్రియలు మొదటిది పరిగణలోకి తెచ్చింది ఏంటి? ఇచ్చే అర్పణను దేవుడు క్రియలు దాని పరిగణలోనికి, అది క్రియల్లోకి వచ్చేదేనా ప్రార్థనైనా? ఏమి ఇవ్వగలను అంటే ఏమైతే అదో పోరా అంటాడు. ఇవి ఇచ్చేదేదో నీకు ఆడున్నది బెస్ట్. ఈ 2 కాసులు మెచ్చాడు. ఏమన్నా బ్యాంకు దోసుకురమ్మని చెప్పండి ఏంది మనకి? నీ కాడున్న 2 కాసులు ఇచ్చేసాయి. అమ్మాయిని అడిగిన మొత్తం ఇస్తున్నావు, నీకు అసలు పాకెట్ మనీ కూడా లేదు అని. నేను కొంత పాకెట్ మనీ ఇస్తే, నాకు ఎందుకు పాకెట్ మనీ, నాకు కావాల్సిన నేను మీరు ఇస్తాను, ఆ డబ్బులు మళ్ళీ నాకు ఇచ్చేసింది. ఇప్పుడు దానికి ఆధారం నాకు చిరాకు వచ్చిందండి. ఇప్పుడు దుబాయ్ మా ఇంట్లో అమ్మమ్మ నువ్వు ఉండవు తెలుపో అన్నా అనుకో నేను అమ్మాయిని. ఇప్పుడు ఆమెకు పేసులో ఒక్క పైసా లేదు, ఒకడు ఇంట్లో చేర్చుకునేవాడు లేడు. కానీ నాకంటే ఎక్కువ దేవుణ్ణి నమ్మింది, నాకంటే ఎక్కువ. ఇప్పుడు నాకు కోపం వచ్చినా, ఆమెకు కోపం వచ్చినా ఎవరికి కష్టం? కానీ ధనమును ఆధారం చేసుకుందా? క్రియలు ఆమె వెంట వస్తాయి. పిచ్చోడిని ఖర్చు పెడుతున్నాను అనుకోకండి. నా క్రియలు నా వెంట వస్తాయని నాకు బాగా తెలుసు. నిన్ను వలే అన్నదాన్ని నేను మర్చిపోను. నా కొడుకు సెటిల్మెంట్, నా బిడ్డ సెటిల్మెంట్ ఎంత అవసరమో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను లేదనేది పైన తెలుస్తుంది. ఈడేం తెలుస్తుంది మీకు? పైకి వెళ్తే తెలుసు. ప్రభాకర్ ఆయన కలపడతా పిచ్చోడు అనుకోండి, ఆయనకి తెలియదు. ఏడు పోయాడు, నువ్వెందుకు పంపించినావమ్మా? ఆ వెనకాల పోయి రావయ్యా పెట్టవయ్యా అంటే ఏంది? నాకేమొస్తుంది? వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఈ రోజున తీర్పులోనికి వచ్చేది క్రియలు. నెంబర్ 1 ఇచ్చేది క్రియలు. తీర్పులోకి వచ్చినాయి కనుక దేవుడు దాన్ని పరిగణించాడు కనుక మరలా ఎత్తి నూతన నిబంధనలో దాన్ని రాశాడు. రెండవది విడిచిపెట్టి వచ్చాడు. క్రియల్లోనా ఉట్టి మాటల్లోనా? విడిచిపెట్టి వచ్చాడు. నువ్వు దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టావు, అది విశ్వాస సంబంధమైన క్రియలు. నువ్వు అబ్రహాములాగా దీవించబడతావు. నెంబర్ 3 పరిశుద్ధ గ్రంథంలో నోవహు, ఆయన క్రియ ఏంటంట? దేవుడు చెప్పింది నమ్మి తన ఇల్లు కాదు అందరికీ చెప్పాడు. ఎలాంటి ప్రతికూలంగా అతని తక్కువగా మాట్లాడుతున్నప్పటికీ చెప్పకుండా, నీవు కూడా సువార్త ప్రకటించకుండా ఉండలేని స్థితిలో ఉంటే నీ క్రియలు నీ వెంట, నువ్వు ఎలాగ నా నామాన్ని భరించితివో అన్నాడు చూసే ప్రకటన గ్రంథంలో. చెప్తామని తిడుతుంటారండి. ఆయన నామం నిమిత్తం, నా నిమిత్తము, స్వార్థ నిమిత్తం అన్న మాట చదివారా బాటలో? నా నిమిత్తం అంటే దేవుని నామాన్ని పట్టుకుని పర్సనల్గా నీకు కలిగే శ్రమలు. నువ్వు ఇంట్లో బగ్ చేసుకుంటే నీకేమీ రావు.
బయటికి బయలుదేరావా దేవుని గురించి చెప్పడానికి మళ్ళీ శ్రమలు వస్తాయి. అది సువార్త నిమిత్తం. నీకు అసలు దేవుని నిమిత్తం శ్రమ లేదు, సువార్త నిమిత్తం శ్రమ లేదు. నువ్వు అసలు దేవుని బిడ్డ ఎట్టవుతావు? అంటే పర్సనల్ భక్తి కొరకు నువ్వు చేసిన త్యాగం ఏమీ లేదు, సువార్త నిమిత్తం నువ్వు బండి కష్టము కూడా ఏమీ లేదు. అసలు నీకు తీర్పు ఏందిరా? నీ తీర్పు అవసరం, నీ తీసుకెళ్ళి అవతల బయట పేపర్, ఖాళీ పేపర్ అని దిద్దేది ఏంది అసలు? డానియల్ సార్ ఖాళీ పేపర్ కూడా దిద్దుతారా? ఏమి రాశాడని మళ్ళీ ఒకసారి మేడం రా, అసలు ఇందులో నాకేం కనపడతలేదని అడుగుతుందా? ఎవరు అడుగుతారు? పేపరే ఖాళీగా ఉంది, దాన్ని దిద్దేది ఏంది? మన క్రియలు అసలు ఏమీ లేవనుకోండి, నీకు దేవుడి నిమిత్తం లేదు, సువార్త నిమిత్తం ఏది చేసింది నేను దిద్దేది ఎక్కడదబ్బా? కొంచెం అటు ఇటు చేసినోడు కొంచెం అటు ఇటు దిద్దే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. కనుక మన మాట తీర్పులోనికి వస్తుంది, మన క్రియలు తీర్పులోనికి వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను చూస్తుంటే మాటను బట్టి ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఈ మాటను బట్టి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? పేతురికి ఏమి ఇచ్చాడట? పరలోకపు తాళం చేతులు. ఒక మాట పలికితే అబ్బా టక్కున తీసి తాళం చేతులు ఇచ్చేసిండండి. అంటే మనం ఎంతగా నమ్ముతున్నామో, ఎంతగా విశ్వాసం ఉంచామన్నది మన నోట్లోంచి వచ్చే మాటను బట్టి ఉంటాయి. నీకు కలిగే ఆధిక్యతలు కానీ, నీకు కలిగేటువంటి ఏమంటారు కష్టాలు కానీ అన్నీ కూడా మన నోటి మాటలోనే ఉంటాయి. ఆయా సమయాల్లో మనం మాట్లాడినందుకు దేవుడు యోసేపుని అక్కడ ఒక్క మాటలో కూడా కాంప్రమైజ్ కాల, క్రియల్లో అతనికి అవకాశం వస్తే కూడా చెప్పలే. యేసు ప్రభు కూడా అక్కడ అంతా నిలబెడితే నీవేనా అంటే ఏమన్నాడు? నీవే అంటే బాగా కొడతారని తెలుసు, సిలివేస్తారని తెలుసు కదా, అయినా అన్నాడా లేదా? అలాగనే మనుషులు ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడని, ఒప్పుకుంటే మనకి శ్రమ ఉంటుందండి. ఒప్పుకుంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు బాధపడండి. ఇక్కడ మీకంటే ముందుగా నన్ను ఆయన ద్వేషిస్తారని తెలిపి చాలామంది చెప్పినాను కదా, అప్పట్లో బైబిల్ కవర్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఎందుకని? చర్చికి వెళ్తానని చెప్పడానికి. నామోషి కొంతమంది చర్చి బయట దాకా టిక్కు పెట్టుకొని వచ్చి మళ్ళీ తీసి లోటు పెట్టి మళ్ళీ టిక్కు పెట్టి, ఎందుకని? నామోషి. వాళ్ళని పరలోకం ఎదుట దూతలు ఎదుట దేవుడు వారిని ఒప్పుకోనని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాట ఎలా ఉంది? కృపాసహితంగా ఉందా? ఒక్క నోటితోనే ఆశీర్వాదం వచ్చినము, ఒక్క నోటితోనే శాపం. ఇది మన ఇంట్లో ఉందా? ఎట్లా మాట్లాడుతున్నావు ఇంట్లో? నీ మాటలన్నీ ఇక్కడేం పాట పాడతావా? ఇంట్లోకి వెళ్ళి బూతులు మాట్లాడతావా? ఇక్కడ చప్పట్లు కొడతావా? ఇంటికి వెళ్ళి భార్యను కొడతావా? ఆలోచన చేయండి అబ్బా. ఇక్కడ సాక్ష్యాలు చెప్తావా? బయటికి వెళ్ళి ఒక్కడికైనా సువార్త చెప్పవా? మన గురించి మనం ఆలోచన చేయాలి. మన నోటి మాటను బట్టి తీర్పులోనికి దేవుడు ఎన్నో మేలు చేశాడన్నాం. పక్కింటికి దేవుడు ఎవరో తెలిసాడు, నేను చేసిపోయి నాకు ఎవరో తెలియదు అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి సార్. కనుక నీ మాటను బట్టి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. జీవ మరణాలన్నీ కూడా నాలుక వశంలో ఉన్నాయి. ఎంతమందిని తిడుతున్నావు, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? మా అత్త ముఖం ఉందని చెప్పినా కదా, పేరు చెప్తలేలే, ఏమని చెప్తారు? ప్రార్థన చేసి తలుపు దిగానే పచ్చాబద్దాలు ఆడతాం. చుట్టాలందరిలో సాక్ష్యం. ఎంత ప్రార్థన చేస్తే ఏం సుఖం ఆయన అబద్ధాలు ఆడుతుంటే. కనుక ప్రార్థన చేయటం కాదు కానీ ప్రార్థన తగ్గట్టుగా మనం ఉండాలి. కనుక నేనేం మాట్లాడుతున్నా అంటే మీ అందరికీ బైబిల్లోని చెప్పేది, మన మాట తీర్పులోనికి వస్తుంది, మన క్రియలకు తీర్పులోనికి వస్తాయి. నువ్వు ఇక్కడ దేవుని గురించి ఎంత మేలు చేశానన్నావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మేలుకు తగినట్లుగా ప్రవర్తించాలిగా. బయటికి వెళ్ళినప్పుడు మేలుకు తగినట్లుగా ప్రవర్తించాలి కదా. ఇక్కడ సాక్ష్యం చెప్పినట్లుగా బయట సాక్ష్యంగా, ఆయన లోకానికి మీరు నాకు సాక్షులు అన్నారు. చర్చిలో సాక్ష్యం కాదు, లోకంలో ఒక మంచి సాక్ష్యం ఉండాలి, ఆఫీస్లో ఒక మంచి సాక్ష్యం ఉండాలి, పెళ్ళిళ్ళకి పేరంటాలకి దినాలకు పోతుంటే ఒక మంచి సాక్ష్యం ఉండాలి, చదువుకునే స్థలాల్లో ఒక మంచి సాక్ష్యం ఉండాలి, ఎక్కడన్నా స్థలాల్లో ఎటన్నా బయటికి పిక్నిక్కి పోతే ఒక మంచి సాక్ష్యం ఉండాలి. పిక్నిక్ వ్యతిరేకం వల్ల పిక్నిక్లో ఆడు చెడిపోయినోళ్ళలాగా నువ్వు చెడిపోమంటే అక్కడ ఒక మంచి సాక్ష్యం మనకి ఉండాలి. కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, క్రియలను బట్టి దేవుడు మనల్ని తీర్పులో తీస్తాడు. ఒక మంచి క్రియల గురించి నేర్చుకుని, నెంబర్ 1, ఏ క్రియను దేవుడు అంగీకరించి తెచ్చాడు? అర్పణ. రెండోది విడిచిపెట్టేది. మూడోది ప్రకటించేది. నాలుగవది ఒప్పుకొని విడిచిపెట్టేది. ఐదవది మందిరాని కొరకు, యెరూషలేము కొరకు చేసేది. ఇవన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
ఇవన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే మాటను బట్టి అంటే జీవమరణాలు నాలుక వశంలో ఉన్నాయి. మన మాట ఎట్లా ఉండాలా? కృపాసహితంగా ఉండాలి, క్షేమాభివృద్ధిని కలగజేసేదిగా ఉండాలి. 119వ కీర్తన కదా, కీర్తనలో అది ఎక్కడుంది మమ్మీ? శపించుట 109వ కీర్తన, 109వ కీర్తన 17వ వచనం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దేవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. చాలండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలో, మిమ్మల్ని శపించిన వారిని మీరు ఎప్పుడైనా దీవించారా? అయ్యో అని బాధపడ్డావా? దేవా వాడిని దీవించన్నావా? అసలు ఆలోచన చేయండి. ఏంద్ర ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక నేను నా నోరు తెరిచినట్టు నీ చరిత్ర ఇప్పాను, నువ్వు తట్టుకోలేవు. యేసు ప్రభుని మనం నమ్మలేదు సార్. నమ్మితే శపించిన వాడిని హై ఏం మాట్లాడతావు? ఎందుకు తిరుగుతున్నానికి మరి? శపించిన వారిని నువ్వు బాధపడుతున్నావు, వాడిని తిరిగి ఒక మాట అంటలేదు కానీ దీవించినవి ఎప్పుడన్నా? హింసించిన వారిని దేవా నువ్వే దేవుడు అని రుజువు చేయి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, వీడి దగ్గర కూడా ఏదో ఒకటి పాయలు చేయి. ఖానాను అదేమంటారు, ఆ ఖాన్ నెట్టం ముంచేసావు వీడిని, అయ్యో అవి అని ఎన్నెన్నో ప్రార్థనలు, అన్ని రెఫరెన్స్లు అని అయ్యే వస్తున్నాయి. కానీ శపించిన వాడిని గురించి ఏమన్నారు అంటే, లేరనిలే ఉత్తములు ఉన్నారు. మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి అడుగుతాం. నిన్ను శపించిన వాడిని నీవు మౌనంగా ఉండడం ఒక క్వాలిటీ అయితే, ఉత్తమమైన క్వాలిటీ వాడిని దీవించాలి. హింసించిన వారి కొరకు ఇది నోటితో చేస్తాం. ఎట్ట చేస్తాం? నోటితో చేస్తావా? కనుసైగలతో మొత్తం దీవించేస్తావా? ఎట్ట చేస్తావండి? నోరు కదా. నిన్ను శపించిన వాడిని ఎప్పుడన్నా దీవించినవా? పటపటం ఎదిరించినావు అనుకో అంటే ఏంది? ఇప్పుడు బీపీని ఆపుకొని బయటికి వెళ్ళి టోమని వేస్తాం అనమాట. బైబిల్ మాట. నేను ఇంకా ఆ స్టేజ్కి రాలే, ఓర్చుకునే స్టేజ్కి వచ్చాను. దీవించమని నేను ఒప్పుకుంటున్నాబ్బా, నేను దీవించండి అని నేను అంత రానికి రావాలి. కానీ ఎదురు మాట్లాడే అంత మటుకు నాకు బాధ అయితే నోరు మూసి కూర్చుంటా. కానీ ఈయన దీవించడానికి ప్రార్థన చేశానని చెప్తున్నా, అది అబద్ధం. నేనేం చేయలే. కానీ నేను రావాల్సింది ఏంటి? నన్ను శపిస్తుంటే ఎవడన్నా వాడిని దీవించాలి. నన్ను ఎవరైనా హింసిస్తే వారి కోసం నేను, కాబట్టి నోరు మూసి కూర్చున్నంత భక్తి వచ్చింది కానీ ఇంకా ఇంత రాలా. అది వస్తే సంపూర్ణతలకు ఎదిగినట్లే. మనం ఎవరికి వస్తుంది సార్? రావాలి. ఎవరికి వస్తుందంటే అవును రాదు అని వదిలేసుకోవద్దు, అంతే కదా. ఎవరికి వస్తుందంటే అవును రాదుగా, మనకెందుకు అనుకుంటే వస్తుందాకా రావాలబ్బా, రావాలి. ఆ స్టేజ్కి కూడా మనం రావాలి. నేను నా గురించి చెప్తున్నా కదా, నేను ఓర్చుకునే స్థితిలోనే ఉన్నాను కానీ దీవించి ప్రార్థన చేసే అంత స్థితికి రావాలి. భక్తి సాధన నేను రావాలని అనుకుంటున్నా, ప్రయాసపడుతున్నాను నేను. కానీ నేను ఇంకా స్టేజ్కి రాలేదు. కానీ దేవుడు ఏమన్నాడు? ఓర్చుకోవడం కాదు, ఈ మాట ఇచ్చిందే ఆ టైంలో వాడిని దీవించడానికి. ఈ మాట ఇచ్చిందే వాళ్ళ కోసం మనం ప్రార్థన. ఎవరి గురించి ప్రార్థన చేస్తావు? ఎవడో తిట్టా అంటే కాశ్మీర్ వాళ్ళ కోసం వాడిని చంపితే నువ్వు ప్రార్థన చేస్తావు. నిన్ను తనినోడి కోసం ప్రార్థన చేయబ్బా, దీవించమని. ఎక్కడో గొడవలు అవుతుంటే ఎవరో తనుకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. మనం ఒక మాట అంటే మనం ప్రార్థన చేయలేమే. జీవమరణంలో 4 వశంలో ఉన్నాయంటే నువ్వు దీవించబడేదల్లా కూడా ఎక్కడ చెప్పాడండి? ఇక్కడ. నిన్నెవరన్నా ఒక మాట అంటే గనా, నిన్ను దూషిస్తే, నిన్ను హింసిస్తే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయండి. దీవించండి నన్ను. ఇక్కడ ఒకటి ఉంచండి, శపించుట వానికి ప్రీతి గనుక. ఎవడన్నా ఈడింతే అనుకున్నావు, మనం అంతే. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నాం అనుకోండి, మనం బాగుపడుతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే దీవెన యందు మనకి ఇష్టం ఉంది. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు కూడా బాగుపడిపోతావు. వాడు పోవాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు కూడా పోతావు. ఇక్కడ రాసిన మాట చూడండి 17వ వచనంలో, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చింది. అంటే దీవించుట వానికి ప్రీతి గనుక. చెప్పరాదబ్బా, దీవించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి. నువ్వు కూడా దీవించరాదు. నేను హింసించిన ఎవరిని దీవిస్తావు? డబ్బులు ఇచ్చిన వాళ్ళ దీవిస్తావా? నువ్వేం చేస్తున్నా?
దీవించడం, మనకి భోజనం పెట్టినోడిని, మనకు డబ్బులు ఇచ్చినోడిని, బట్టలు ఇచ్చినోడిని గాడ్ బ్లెస్ యూ అంటాం. సులువు. గాడ్ బ్లెస్ యూ అని ఎవరిని అనాలి? మరి అంటావా? అప్పుడు అంటావా? అనంటారా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొంచెం భక్తి కొంచెం కష్టమండి. మనం ప్రాక్టీస్ చేస్తే క్రీస్తు స్వరూపంలోనికి రావాలన్నదే దేవుని యొక్క కోరిక. నేను మీతో చెప్పిన 44వ వచనం 5. నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు. అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ప్రేమించే ప్రయత్నం అసలు చేసినామా? వీడితో నాకు ఎందుకులే అనుకుంటున్నామా? కదండి. చాలామంది చూడండి, మన సహజంగా మనకు తెలిసిన పెళ్ళిళ్ళలో ఎంత కట్నం వేస్తే అంత కట్నం వేయటం, భోజనానికి పిలిస్తే భోజనానికి పిలిస్తే, చీర పెడితే చీర పెట్టడం. కొంచెంమంది ఉత్తములు ఉన్నారు కానీ కొంత చీర పెట్టే కొంచెం మంచి చీరలు పెడతారు. మామూలు లోకస్తులు అయితే సేమ్ చీర. ఎందుకని? అప్పుడు 500 చీర, ఇప్పుడు 5000 అయినా, అప్పుడు 500 చీరని ఇప్పుడు 200 చీరకి 500 అయితే వీళ్ళు ఇస్తాడు. వీడు ఇంకా చండాడు అనమాట. మరి రేట్లు అన్నీ పెరిగినాయి కదా, అట్లా కూడా లెక్కేసుకుంటున్నారండి చాలామంది. కనుక ఈ రోజున నిజంగా మనం భక్తి చేస్తే తీర్పులోనికి వచ్చేది ఏంటి? తీర్పులోనికి ఏమొస్తున్నాయి? మన మాటలు తిరిగి వస్తాయి. ఈ మాట మొట్టమొదటిది, మనకి మాటనిచ్చిన దేవునితో మాట్లాడాలి. ఎంత సమయం మాట్లాడుతున్నావు? ఈ మాట ఇచ్చిన దేవుని గురించి చెప్పాలి. రోజుకి ఎంతవరకు చెప్తున్నావు? ఆ తర్వాత ఈ మాట సంఘంలో, సమాజంలో క్షేమాభివృద్ధిని కలిగించాలి. ఉప్పు వేసినట్లుగా ఫలానా వాడు వచ్చి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అనాలి, కానీ పొలాలు ఎక్కువ అయిపోతాయి అనుకోకూడదు. ఫలానా వాళ్ళు వచ్చి మాట్లాడితే అటు కానీ ఇటు కానీ తేలాలి, దాన్ని నాంచే ధోరణి ఉండకూడదు. అయినా బైబిల్ ఏం చెప్తుంది? ప్రతివాది వచ్చినప్పుడు వీడి సంగతి తెలుసుద్దని. ఒకడి మాట అయినా ఎవడెట్లా మాట్లాడుతున్నారండి, ఇంకొకరిని కూడా దగ్గర పిలవాలి. నాకు చాలామంది చెప్పరు. స్వరూపాయంది ఒకసారి పాపం, అమ్మో మీకు చెప్తే ఎవరిని టక్కున పిలుస్తున్నాం అంటున్నది. మరి పిలవమని ఉంది కదా బైబిల్లో. ఏదైనా ముచ్చట చెప్దామంటే మీకు చెప్తే ప్రమాదం ఏంటో నన్ను అన్నది, అటువైపు టక్కున పిలుస్తాను అన్నది. బైబిల్లో ఏముంది? నువ్వు చెప్తుంటే నీ మాట కరెక్ట్ అనిపిస్తుంది, నేను చెప్తే నా మాట కరెక్ట్ అనిపిస్తుంది. ఇద్దరిని పిలిస్తే మరి పిలవాలా వద్దా? మళ్ళీ వారమే పిలుద్దాం. పిలవాలా వద్దండి? అది బైబిల్ మాట. ఎందుకు నా గురించి నువ్వు చేయడం అనుకుంటావు, నీ గురించి నేను అనుకుంటావు ఎందుకు? ఇద్దరు వచ్చి ముందు దగ్గర కూర్చుంటే ఎవడో తేలిపోద్ది అన్నది బైబిల్ ఉంది. ఎందుకంటే వెనక మన గురించి సైగలు కాదు, మాటలు జరుగుతున్నాయి. అది జరగకూడదు, అది జరగకూడదు. ముందు కూర్చొని మాట్లాడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా వెనక మాట్లాడుకుంటే తీర్పులోనికి వస్తాయి. నా గురించి మాట్లాడుతున్నారు వెనక, దాబా ముందుకు మాట్లాడుతురా. నీ గురించి నేను మాట్లాడుతానా? ఇక్కడే తిడతా అందరినీ. మీ గురించి నేను ఇక్కడే మాట్లాడుతున్నా. నా గురించి నేను ఎక్కడన్నా మాట్లాడినా తెలిసిందా? నా ఎదురుగుండా వచ్చాడు. ఎందుకంటే నీకైనా నాకైనా తీర్పులోనికి వచ్చే మన మాటలే. ఇక్కడ మనం సరి చేసుకుంటే అక్కడ తీర్పులో నిలబడేంత ఆ పని తప్పుతుంది. కనుక మీరు నేను కూడా మాటను మార్చుకోవాలి. మొట్టమొదటిది మన మాట దేవునితో ఎక్కువ, రెండవది ఆయన గురించి ఎక్కువ చెప్పాలి, రెండవది మన మాట క్షేమాభివృద్ధిని కలుగచేయాలి. ఇది నిజమా అన్నది కూడా మాటే. తోటలోంచి వెలుగొట్టబడ్డాడు. ఇది నిజమా అన్నది కూడా మాటే. తోటలోంచి వెళ్ళిపోయాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. ఒక్క మాట అండి, ఒక్క మాట. ఇది నిజమా అంటే ఆ మాట నిన్నోడు ఏం చేసి తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. డిస్కషన్ ఎవరితో పెడుతున్నావు? ఎవరితో పెట్టాలి? అందుకని సహవాసం అని ఉంది కదా, నేర్చుకోవాలి సహవాసం. పరిశుద్ధులు ఎవ్వరు లేరు, మనం పరిశుద్ధులు ఒకటి కొనసాగిపోతున్నాం. వజ్రం కలిస్తే వజ్రం సానబెడుతుందట కదా. మన ఇద్దరం కలిస్తే భక్తి సాధన మంచిగా ఉంటుందంటే చేయాలా? మన ఇద్దరం కలిసి సినిమాకి ప్యాకాటికి వెళ్ళిపోతాం అనుకుంటే మన ఇద్దరం ఎందుకు కలవాలి? దాన్ని మానిపించేవాడి దగ్గరికి వెళ్ళాలి కానీ కదా. ఎవరితో కలవాలి, ఎవరితో సంభాషణ చేయాలనేది కూడా ఉండాలి. నేను రోజు ఏ పాస్టర్తో కలవకుండా రాజకీయ నాయకులతోనో పేకాట ఆడేవాడు తిరుగుతున్నాడు. 6 నెలలకు నేను కూడా పేకాట ఆడతాను, అది సహజం.
మన సహవాసం ఎవరి వైపు ఉందో చూడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను మొట్టమొదటి క్రియలు తీర్పులోనికి వస్తాయి. మొట్టమొదటి మంచి క్రియలు ఏంటి? విశ్వాస సంబంధమైనది అర్పణ, అది క్రియల్లో దేవుడు దాన్ని మెచ్చాడు. రెండవది విడిచిపెట్టేది. మూడవది ప్రకటించేది. వాళ్ళు నమ్మడం కాదు, అబ్రహాం తనకు తాను నమ్మిన దాని ప్రకారం జీవించాడు. నోహు నమ్మడం కాదు, తను నమ్మి తన కుటుంబం అంతా నమ్మారు, అలాగే అందరికి కూడా చెప్పాడు. ప్రకటించాలి విశ్వాస సంబంధంగా. నాలుగవదిగా దావీదు ఒప్పుకొని ఎవరి దగ్గర? ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. రెండు జరిగినాయి. తర్వాత నెహెమ్యా తన మందిరం కొరకు, యెరూషలేము ప్రాకారాల కొరకు తను చేయాల్సిందంతా చేశాడు. తన ఫండ్ రైజింగ్ కూడా చాలా చేశాడు. తను కష్టపడి అన్నీ చేసిన తర్వాత మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. నిన్ను అసలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో మోకరించినప్పుడు ఏం మంచి పని చేసినామని మన గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన క్రియలన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. రెండవదిగా మన మాటను బట్టి దేవుడు తీర్పు తీస్తాడు. మాట ఎవరితో మాట్లాడాలి? మాటనిచ్చిన దేవునితో మాట్లాడండి. రెండవది ఆయన గురించి ఇతరులతో మాట్లాడండి. తర్వాత సంఘంలో, సమాజంలో కూడా మాట కృపాసహితంగా ఉండాలి. మనం మాట ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండాలి. రుచి వేస్తే ఎట్లా ఉంటాయి? అంటాం. కారం ఉందనుకో, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి నీళ్ళు గారు చేస్తాడు అనుకో, అబ్బా నువ్వు ఏందన్నట్టు. బాగా ఉప్పు ఎక్కువైపోయిన వెంటనే రుచి ఎక్కువ ఉందనుకోండి, గుటకలేస్తున్నాడు అనేది టేస్ట్ బాగా ఉందండి. ఇక నీళ్ళు కూడా తాగరు కొంతమంది, తెలుసు కదా, ఏదో రుచి ఎక్కువైతే. అట్లా రుచి ఎక్కువైతే అట్లా ఉండాలి. కానీ రుచి తక్కువైతే టక్కన ఊయన నూరుస్తాడు, కళ్ళల్లోంచి నీళ్ళన్నా వస్తాయి. మన మాట ఎట్లుందండి? ఇవన్నిటిని నేను ప్రాక్టికల్గా ఎందుకు చెప్తానండి, మీ మాట మాట్లాడితే ఎదుటి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దాన్ని చూసి మన మాట కృపాసహితంగా ఉండాలి. మన మాట ఒక్క నోట్లోంటి ఆశీర్వాద వచనము, శాప వచనము రాకూడదు. మరలా చెప్తున్నాను కదా, ఇది నిజమా అన్న మాట ఒకడిని తోటలోంచి బయటికి పంపించేసింది. నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాట పరదేశంలోకి చేర్చింది. నీ మాట ఎట్లా ఉంది? ఈ మాట జీవ మరణాలు నాలుక వశంలోనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవ మరణం మన నాలుకలో ఉంది. నీ నాలుక ఎదుటానికి ఆశీర్వాదం తేవాలి కానీ శాపాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండదు. ఎందుకంటే చెప్పించడం నీకు ఇష్టమైంది, అది నీ మీదకి వస్తుంది. ఎదుటోళ్ళు బాగుండాలనుకుంటున్నావా? ఆ బాగు నీకు కూడా దీవించడం ఇష్టం కానీ దీవెన నీ మీదకి వస్తుంది. చెప్పించడం నీకు ఇష్టమైతే శాపం నీ మీదకి వస్తుంది. దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వాడికి దూరం. అందరూ బాగుండాలండి నేను కోరుకుంటున్నా. మరలా చెప్తున్నా, సంఘంలో దేవుని ఎదుట క్రైస్తవుడు అనేవాడు ఎవడి కాళ్ళ మీద వాడు ఉండాలి, 10 మందికి పెట్టాలి. అప్పుడే అబ్రహాం సంతానం. ఆయన 318 మందిని పెంచాడు. నువ్వు ముగ్గురు కూడా పెంచుకోలేవు. నువ్వు పిల్లలు తింటాకే జీవితం సరిపోతుంది. అబ్రహాం వారసులు ఎట్లా అవుతారు అబ్బా మీరు? అవునా కదా? మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తా. నేను బాగా ప్రార్థన చేస్తాను. బాగా ప్రార్థన చేయి. మరి 318 మంది కొంతమందిని పెంచు. యెహోవా యుద్ధాలు చేశాడని కొంతమందిని ఆయన తయారు చేశాడు కదా, చేయాలి మనం కూడా. కనుక నేను మరి విపరీతమైన బోధ అనుకుంటారేం కానీ అట్లీస్ట్ ఒక్కడన్నా మనం సాధలేకపోతే మన అబ్రహాం సంతానం ఎట్టవుతాం? ఒక్కడన్నా ప్రభు సేవ కొరకు ఒకరిని తయారు, మన పిల్లోడే మనకు పనికి రాకుండా పోతుంటే ఇంకొకరిని తయారు చేస్తావు మనం. ఎట్లా చేయాలి? మనం చేయాలి కదా. కనుక ఆ ఆశ మనకు ఉండాలి. కానీ దేవుడు ఏమైనా చేయగలడు. ఆశ పడితే దేవుడు ఏమైనా చేస్తాడు. ఆశ లేకపోతే ఇదంతా చేస్తామా, ఇదంతా ఆడికిస్తామా, మనమే పెడతామా, ఆడికేం పెడతాం, ఇట్లాంటి లెక్కలు వేసుకున్నాం అనుకో ఏమీ పెట్టలేము. ఆయన కాకుల ద్వారా దేవుడు పోషిస్తాడు. అలా నమ్మి చేసిన వాడిని అన్ని జనులు దేవుడు ఏం చేశాడు? బికారం చేయలే, మహారాజం చేశాడు. తన కడుపును పుట్టకపోయిన ఎంతోమందిని ప్రభు కొరకు పెంచుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? మహారాజం చేశాడండి. మన దేవుడు తక్కువ ఎప్పుడు కూడా చేయడు. కనుక మీరు నేను ఆలోచన చేద్దాం, మన క్రియలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే తీర్పులోనికి వస్తాయి. నీ అర్పణ తీర్పులోనికి వస్తుంది. వేస్తున్నావు కదా, తీర్పులోనికి వస్తుంది. ఏమన్నా విడిచిపెట్టావా, అంటించుకున్నావా, తీర్పులోనికి వస్తాయి. విడిచిపెట్టమంది ఏంటి? ఈ లోక స్నేహాన్ని వదిలేయమన్నాడు దేవుడు. లోకం ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా అంటించుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏం వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టాలి. ఎవడి సహవాసాన్ని వదిలేయమన్నాడు? దాన్ని దుర్జనుల సహవాసం నీవు కోరొద్దు. తిండిపోతుడితో సహవాసం చేయొద్దన్నాడు. కోపచిత్తంతో సహవాసము చేయొద్దన్నాడు. ఏది వద్దన్నాడు అది గుర్తుపెట్టుకో.
దానికి దూరంగా ఉండాలి. అలాగనే మన మాట దేవునితో మాట, దేవుని గురించి మాట, మన సహోదరులకు మన మాట కృపాసహితంగా ఉప్పేసినట్లుగా ఉండాలి. దీవించడం ఎవరిని దీవించాలండి? ఇచ్చే వాళ్ళని ఎవరైనా దీవిస్తాం. ఆ అమ్మాయి స్థలం డబ్బులు తెచ్చిందని ఇది తెచ్చాడని ఇవ్వడం కాదు. బైబిల్ మాట, నీతిమంతులు నన్ను గద్దించుట ఆశీర్వాదం. అట్టి అభిషేకాన్ని నేను అంటే మనల్ని క్రిటిసైజ్ చేసేవాడు, తిట్టేవాడు ఒకడు ఉండాలబ్బా. లేకపోతే మన కనులు ఎతికెక్కుతాయి. మీకైనా నాకైనా వెనకాల ఒకడు తిట్టేవాడు, మమ్మీ రోజుకు గంటన క్లాస్ బిగుతున్నాను. మీరు నమ్మరు కానీ కనీసం గంట. నేను మా మమ్మీ కోపం పెట్టుకొని ఆ మాత్రం తిట్టకపోతే మనం ఈ మాత్రం ఉండలేము. మన పైన ఒకటి తిట్టేవాడు, మీరు అనుకుంటే మొత్తం మా మీద పడతాను అనుకోకండి. రోజు నాకు ఉంటుంది క్లాసు. ఎందుకని? నేను కూడా ఇంకా మంచిగా అవ్వాలని మా మమ్మీ. మిమ్మల్ని ఎందుకంటే మీరు కూడా ఇంకా మంచిగా ఉండాలని, మనందరం కలిసి దేవుని స్వరూపంలోనికి మారాలని. ఇంకొక కోరిక అంది, ఎవడాస్తే ఎవడు తింటుండు, ఎవరి సొమ్ము ఎవరు తింటారు. మనం అందరం దేవుని రాజ్యం కోరుకున్నాం కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీ అర్పణ తీర్పులోనికి వస్తుంది. పరిచయులది కూడా వచ్చిందిగా కానుక, మెచ్చిండా దాన్ని? ఏమన్నా శపితమైన దాన్ని పెట్టుకుంటే దేవుడు మెచ్చాడా? మెచ్చలేదు కదా. అన్ని తీర్పులోనికి వస్తాయి. నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టింది కూడా తీర్పులోనికి వస్తుంది. దేవుని కొరకు నువ్వు చేసిన ప్రకటన, సువార్త ప్రకటన, నిందలు, అవమానాలు, సువార్త ప్రకటన 10 మంది ఎడుతున్నారా? సువార్త కోసం బయలుదేరేవా? ఖర్చు పెట్టావా? ఏమైనా జరుగుతున్నాయా? ఇవన్నీ చేస్తున్నావా? అవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. అలాగనే ఇంకేముంది? పొరపాటు చేస్తే, ప్రవక్తను పంపిస్తే ఒప్పుకొని విడిచిపెట్టావా? అవన్నీ తీర్పులోనికి వస్తాయి. అలాగనే చివరికి మందిరాన్ని ప్రేమించి, యెరూషలేము పట్టణాన్ని ప్రేమించి నువ్వేమన్నా ప్రయాసపడి చేసినావా? అయ్యా మీరు చందనపల్లి అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అది ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా అది ఎవరి సామర్థ్యం వారికి, అవన్నీ తీర్పులోనికి వస్తాయి. ఎందుకంటే కయ్యను అర్పణ తీర్పులోకి వచ్చింది, హేబేలు అర్పణ కూడా ఇచ్చేది తీర్పులోకి వస్తుంది. ఏ రకంగా ఇస్తున్నావు, ఎంత ఉంచుకొని ఇస్తున్నావు, ఎంత బాగా ఇస్తున్నావు, అన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. కనుక ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి కనుక మన క్రియలు మన వెంట వస్తాయి. మన సహోదరులకి ఏం చేస్తున్నాం, ఇవన్నీ దేవునికి సంబంధించినవి. మన సహోదరులకు చేసే క్రియలు కూడా మన వెంట వస్తాయి. మనం మాట్లాడే దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడి మన వెంట వస్తాయి. మన సహోదరులు అనే మాటలు మన వెంట వస్తాయి. కనుక మీరు నేను ధైర్యంగా కృపాసింహాసనానికి చేరే అంత భక్తి చేయాలంటే మంచి మనసాక్షి కలిగి ఉండాలి. వెంటనే గద్దిస్తుందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, సుధాకర్కి ఏదైనా అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేయాలా? అయ్యి చెప్తానే ఉంటాడు. ఇప్పుడు పోవాలి మా ఊరు అనుకున్నాడు అనుకోండి, దేవుడు దాటిపోతాడు. ఇప్పుడే అవును కదా ఇది కూడా వదిలేస్తే మంచుకున్నాను, దేవుడు వెంటనే దీవిస్తాడు. నీకు చేయటానికి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే నీకు లోపల నిశ్చయించుకున్నావు కదా మంచి చేద్దామని. మనంతటా మనం చేయలేము. ఈ నిశ్చయించుకున్న దాన్ని బయటికి వెళ్ళక మర్చిపోయామనుకో, దేవుడు ఏం సాయం చేయలేడు. మళ్ళీ అయ్యో నీ మందిరంలో మాట ఇచ్చిన ఇట్లా ఉండాలనుకుంటున్నాను, రాత్రిపూట మళ్ళీ వేకూజామని ఈ వారమంతా ప్రాక్టీస్ చేస్తామని అనుకోండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక మీరు నేను మనందరం కూడా ఒకటి ధైర్యంగా ఉండాలి. ఏమని తీర్పులోనికి మన క్రియలు. భయపడిన అదే భయం, ధైర్యం ఉన్నా అదే ధైర్యం. భయపడినాడు, ఎగ్జామ్ పోస్ట్ పోయిన అయ్యేవాడికి భయం ఎందుకు? భయం ఎందుకు? దీని అంతా సిద్ధపడడానికి తొందరగా అయిపోతే బాగుండని. అస్సలు చదవనోడికి ఏమవుతుంది, ఎంత పోస్ట్ పోన్ అయితే మొత్తం రిజల్ట్ ఇచ్చేస్తే కూడా బాగుండు అనిపిస్తుంది. కనుక సిద్ధపడిన ధైర్యంగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తాం, యేసు రక్తాన్ని పట్టుకొని. అంత కృపనిచ్చిన దేవుణ్ణి, కృపని నిరర్ధకము చేసుకోవద్దు. మరలా చెప్తాడుగా కొరింథీ పత్రికలో, కృపను మీరు నిరర్ధకము. మనకు అవకాశం ఇవ్వబడినప్పుడు మన మాటను సరి మార్చుకుందాం. మనకు అవకాశం ఇవ్వబడినప్పుడే మన క్రియలను మార్చుకుందాం. చివరిగా ఏశావు తర్వాత ఎంత పశ్చాత్తాపడదు, ఎంత ఏడ్చినా అవకాశం రాదు. ఈరోజున అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, టక్కున నిద్రలో పోయావనుకోండి, నువ్వు పశ్చాత్తాపడదాం అనుకున్న టైము ఏమవుతుంది అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి పశ్చాత్తాపడదాం అనుకున్నావు, ఉద్యోగం వచ్చాక ఇద్దాం అనుకున్నావు, రిటైర్మెంట్ అయ్యాక ఇద్దాం అనుకున్నావు, బిడ్డ పెళ్ళి అయ్యాక ఇద్దాం అనుకున్నావు, నువ్వు ఉండవుగా.
నీ క్రియలు నీ వెంట వస్తే ప్రాణం పోగానే వచ్చేస్తే తీర్పు మొదట్లో నేర్చుకున్నాం కదా. తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మృతి పొందిన తర్వాత, ఆ తర్వాత తీర్పు. చచ్చిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ చేసేది ఏమీ లేదు. కనుక నేను, మీరు, మనం అందరం కూడా బ్రతికి ఉన్నప్పుడే, పరదేశంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా భయంతో ఉందాం. ఎందుకని మన మాటలు, మన క్రియలు అన్నీ తీర్పులోనికి వస్తాయి. ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకొని చివరిగా ఒక మాట మళ్ళీ వారం కూడా చెప్పకుండా, హృదయ ఆలోచనలు బట్టి, దేవుడు ఆలోచనను బట్టి తీర్పు తీర్చు. దావీదు అన్నాడుగా, పరిశీలించి పరిశోధించు, నా యందు ఏమైనా ఏం ఆయాసకరమైన అంటే ఆ లెవెల్కి భక్తి రావాలి. ఎందుకంటే ఆయన హృదయానుసారాడు. ఒక్కడేరా మీరు ఎవరు కాదన్నాడు దేవుడు, అనలేదు కదా. మనం కూడా అవ్వాలంటే దేవుని దగ్గర నన్ను పరిశీలించి పరిశోధి. లూసిఫర్ ఏం చేసింది? హృదయంలో అనుకుందట. యెషయా గ్రంథం ఆ మాట చదువుమా, 14 12 నుంచి 14. యెషయా గ్రంథం 12 నుంచి 14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రంలోకి పైగా నా సింహాసనమును హెచ్చింతును, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు మనస్సులో ఒక్క తన్ను దాన్ని దేవుడు పడేసింది ఎప్పుడంటే మనస్సులో అనుకున్నప్పుడు. నువ్వు మనసులో ఏమనుకున్నావు? ఏందా ఈ లెక్చర్ ఇస్తున్నాడని నువ్వు నన్ను గురించి అనుకున్నావా? నిన్ను ఒక్క తన్ను అంటాడు దేవుడు. నీవు నాకేం కనపడతలే, హల్లేలుయా అంటే అమ్మ ఏం అనుకుంటున్నావు లోపల, నువ్వు చేయి చూస్తే హల్లేలుయా సౌండ్ నీది, లోపలదే దేవునికి బాగా వినపడుతుంది. ఒక్క తనుదంతాడు. నేను లెక్చర్ ఇచ్చిస్తున్నారు, మీరందరూ నాలాగా బాగుండాలి, అందరూ పైకి రావాలి అనుకుంటే లోపల ఈడు చెడితే బాగుండు, ఈడు చెడితే బాగుండు, ఈడు పేలైతే బాగుండు లోపల నేను అనుకున్నాను అనుకోండి, నా మనసులో దేవుడు చూసి నన్ను ఒక్క తందంతాడు. ఈడేమి చేయాలి? మనసులో అనుకున్నది. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవదూతల్లోనే లోపాలు కనుగొనే దేవుడు. అక్కడ పైన పరలోకంలో ఒకడు మనసులో చెడు అనుకున్నాను, ఎక్కడి దాన్ని పడేశాడు. నువ్వు ఉన్నదే ఇక్కడ. ఆయన హృదయంతో సముద్రపు అంతరంగాల దాకా చూస్తాడట. నువ్వేమనుకుంటున్నావు? ఇంతవరకు క్రియలు లేవు, దీంట్లో మాటలు లేవు, మొత్తం అనుకునేదే, ఊహించుకునేదే ఉంది. ఊహాలోకాల్లో విహరిస్తున్నారా చిన్నలు పెద్దలు అందరూ కూడా? మీ భవిష్యత్తు గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావా? ఎదుటివాడు పడిపోతాం చూసి కొంతమంది బాగా నవ్వేసుకుంటూ ఉంటాడు. ఏంటంటే ఆడెవడో పడిపోయినట్టు వీడికి కళ వచ్చేస్తుంది. ఏమో నవ్వుకుంటారు అంటే వాడడం వీడికి అంత ఆనందంగా ఉంది. కొంతమంది ఎదుటివాడు పడిపోయాడన్నా, ఇదంతా తప్పు అయిపోయిందన్న. నేను చెప్పినా కదా, మా మామ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ దూరం చుట్టం, వాళ్ళ అబ్బాయికి డైవర్స్ అయింది. వాళ్ళ బావ ఇంకో ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి డైవర్స్ అయింది. ఈయన ఫోన్ తీసుకుని అందరికీ చెప్పుకెళ్తున్నాడు, వాళ్ళ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది తెలుసా. అరే నీ ఇంట్లో బాధ అయింది, ఇంకా ఎవడింట్లో జరగకూడదని కోరుకోవాలి. అంటే వాళ్ళకి బాగాలేదని చెప్తే నువ్వు సంతోషపడతావా? సంతోషపడకూడదండి. అన్నీ మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి. మన పిల్లలకి చదువు రాకపోయినా ఇంకోటికి రావాలని కోరుకో. మా వాడు పేలైతే నువ్వు ఎట్లా పాస్ అవుతావు అంటే అట్లట్లా. అలాగని మన వాళ్ళు మంచిగా వస్తే ఇంకోళ్ళు, మా చుట్టాల్లో చూసిన వాళ్ళ పిల్లలకి అమెరికా సంబంధం వస్తే ఇంకోటికి రాకూడదు అనుకున్నారు. వీళ్ళకి అమెరికాలో సెటిలర్స్కి వచ్చింది, వాళ్ళకైతే సిటిజన్స్తో పెళ్ళిళ్ళు అయినాయి. అదే దేవుడు అట్ట చేశాడు చూడండి. అందుకనే నేనేమంటున్నానంటే, హృదయంలో వచ్చే దాన్ని బట్టి కూడా తీర్పులోనికి వస్తుంది. దేవునికి గురించి ఉందట, ఏమని? దావీదుకి సియోను మీద దేవునికి ఉంటే దావీదుకి కూడా సియోను మీద పోవాలని ఉందట. ఆ ఆశను బట్టి దేవుడు అంతకి ఇచ్చేసాడు దాన్ని. అంటే లోపల ఒక ఉత్తమమైన ఆశ ఉంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు కూడా ఉంది అది ఉత్తమం అని నేను నమ్ముకుని అందరు నాలాగే ఉండాలని. అంటే ఏంటి? తిట్టుకుంటూ ఉండమని కాదు. నేను ఏ స్థాయిలో ఉన్నానో నాకంటే ఎక్కువ ఉండాలి. నా తర్వాత పరిచర్యకు వచ్చే వాళ్ళు నాకు 100 మంది ఉంటే ఆడికి 1000 మంది ఉండాలని నేను కోరుకుంటున్నా. నా హృదయ ఆలోచనలు ప్రభువుకు తెలుసు. అందుకని నా క్రియలు నా వెంట రావాలని నేను కోరుకుంటా. ఆడి కొమ్ములు వచ్చినాయి అనుకోను, నా పిల్లోడు నాకంటే బాపాయి. ఏం సార్ మీది ఒక ఉద్యోగం అయితే డిపార్ట్మెంట్లో ఆడికి మనోడు మనకంటే పెద్దోడు అవ్వాలనుకుంటాం కదా. మనం ఒక ఇల్లు కట్టుకుంటే మనోడు 10 మందికి పెట్టాలనుకుంటాం.
మన పిల్లలు మనకంటే ఎక్కువ అనుకున్నప్పుడు సేవలో మనోళ్ళు మనకంటే ఎక్కువ ఎందుకు అవ్వకూడదు? నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. కానీ పైన ఉన్నాడు దేవుడు చూస్తాడు కదా, నా హృదయాలోచనలు బట్టి ఆయన తీర్పులు న్యాయమైనవి వస్తాయి, నా క్రియలు నా వెంట వస్తాయి, నా ఆలోచనలు బట్టి ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. కనుక మీరైనా సరే ఎవరి గురించి ఏం ఆలోచించుకుంటున్నారు, ఆయన్నిటిని బట్టి తీర్పులోని ఖచ్చితంగా వస్తాయి. హృదయంలో ఘోర దుష్టత్వం, దుర్నీతి, బంధకాల్లో ఉన్నాడని ఏంటి, లోపల చెడు ఉంది, దేవుడు దాన్ని బట్టి తీసి పడేశాడు. లోపల ఒక మంచి మనసు ఉంది, మంచి మనసు ఉంది. దేవుడు హృదయంలో చూసి వాడికి స్వస్థపడగోరుచున్నాడన్న విశ్వాసం వాడికి ఉందని చూసి వాడిని పిలిచి బాగు చేశాడు. నీ లోపల ఏమన్నా ఉంటే చూసి దేవుడు నిన్ను దీవిస్తాడండి. కొన్ని అడగపోయిన పర్వాలేదు, లోపల ఉంటే చాలు దేవుడు నిన్ను పిలిచి వెతికి పట్టుకొని నిన్ను దీవిస్తాడు. కనుక ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసి మన ఆలోచన విధానం ఎలాగుందో కూడా పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తున్నాం. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చచ్చిపోతారు, మీరైనా చచ్చిపోతారు, నేనైనా అప్పుడు చేసుకోవడానికి ఏమీ లేదు. తీర్పులన్నీ కూడా న్యాయమైనవి, పక్షపాతం లేకుండా తీర్పు. నా భార్య చేసిన దాన్ని బట్టి నాకు తీర్పు రాదు, నేను చేసిన దాన్ని బట్టి నా భార్యకు తీర్పు రాదు, నేను చేసిన దాన్ని బట్టి మీకు తీర్పు రాదు, మీరు చేసింది నాకు తీర్పు రాదు. ఎవడి క్రియలు వాని వెంట వస్తాయి, అవి మంచివైనా వస్తాయి, చెడ్డవైనా వస్తాయి. కనుక జ్ఞాపకం చేసుకొని మంచి క్రియలు చేద్దాం, ధైర్యంగా సింహాసనం దగ్గర తీర్పు దగ్గర నిలబడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.